విధంగా క్లాస్ పెట్టుకోండి. ఎంత కాదు ఉండొచ్చు కాదు, ఎంత కావాలంటే తీసుకోవచ్చు. నిన్న మార్నింగ్ శ్రీనివాస్ గారు చెప్పారు, వాళ్ళ ఇన్కమ్ మీ అందరికీ తెలుసా? 5 lakhs. పోషమైన సంధ్య మేడం వచ్చారు, వాళ్ళ ఇన్కమ్ కూడా మీకు తెలుసు కదా, 5 lakhs. ఈరోజు సర్వర్ సార్ వచ్చారు, తెలుసు కదా, 5 lakhs. అంటే మరి వాళ్ళందరికీ వస్తుంది అంటే మీకు వస్తుంది రాదా? వస్తుందా రాదా? సో మీరు తెలుసుకుంటే మీకు వస్తుంది. నాకు కూడా ఇన్కమ్ వస్తుంది. నేను ఏం చేశాను అది మీకు చెప్తున్నాను. ఆల్రెడీ కొన్ని చెప్పారు కదా, నా దగ్గర అమౌంట్ లేకపోతే ఇంటికెళ్ళే ఫోన్ చేయాలి. కాబట్టి నేను ఆకలిలో పని చేస్తాను అనుకోలేదు. ఆకలిలో పని చేస్తే చేస్తానా? నేను ఫాస్టింగ్ చేసుకుంటున్నాను. నడిచేస్తే నేను వాకింగ్ చేసుకుంటాను. అంటే ప్రతి దాంట్లో నేను పాజిటివ్ తీసుకొస్తారు. కావాలని ఒక ఎవరైనా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి అవార్డు ఇవ్వాలంటే ఖచ్చితంగా అవార్డు నేను కొనస్తా. అర్థమవుతుందా? క్లాస్ ఇవ్వాలి. పాజిటివ్ అవార్డు రాలేదు కానీ ఎప్పుడైనా కాంపిటీషన్ పెడితే నేను ఖచ్చితంగా కలుస్తా. సో ఒక్కసారి గట్టిగా నా క్లాస్ ఇవ్వండి. సో డబ్బులు కావాలి కాబట్టి మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో బిఫోర్ బెస్ట్ నేను 10,000 ఇన్సూరెన్స్ పని చేస్తున్నాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా నిన్న సంజయ్ మేడం కూడా మీకు ఏం చెప్పారు, చిన్నప్పటి నుంచి నేను చాలా డ్రీమర్ అని పెద్ద చదవాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, మ్యారేజ్ చేసిన చదవలేదు. నేను కూడా స్టార్టింగ్ నుంచి కూడా డ్రీమర్ అండి. ఇక్కడ ఎవరైతే శ్రీనివాస్ సార్ ఉన్నాడు, సర్వ సార్ ఉన్నాడు, మిగతా లీడర్స్ ఉన్నారు, అందరూ కూడా డ్రీమర్సే. డ్రీమ్ లేకపోతే పని చేయలేమండి. ఒకటి కావాలి అంటే ఒక వదలాలనుకుంటారు, సాక్రిఫైస్ చేయాలనుకుంటారు. డ్రీమ్స్ ఉంటుంది కాబట్టి దాన్ని సొంతం చేసుకోవడం కోసం చిన్న సాక్రిఫై అది మంచిదే. చిన్న సాక్రిఫై అది చాలా మంచిది అనమాట. ఆ సాక్రిఫై చేసే వాళ్ళు హీరో అవుతారు. సో ఎవరైతే ఈరోజు లీడర్స్గా ఉన్నారో 1 lakh, 2 lakh, 3 lakhs, 4 lakhs, 5 lakhs వాళ్ళందరూ కూడా సాక్రిఫై చేసి వచ్చారు. సో నేను డ్రీమర్. నేను మంచిగా ₹1,00,000 పైపడి సంపాదిస్తే జీవితం బాగుంటుంది, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వచ్చు, వాళ్ళకి బాగా చదివించవచ్చు అనుకుంటున్నాను. సో కానీ డబ్బులు ఎవరైతే సంపాదిస్తారంటే బిజినెస్ చేసే వాళ్ళు సంపాదిస్తారు అని నాకు తెలుసుకున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ, మా చుట్టాలు అందరూ బాగా డబ్బులు ఉంటాయి. సో పొలిటికల్ ఉంటారు, అన్నింటిలో ఉంటారు. కానీ మేము మాత్రమే మిడిల్ క్లాస్, అంటే బిలో మిడిల్ క్లాస్ అంటే పేదవాళ్ళు అనమాట. కానీ నాకు ఆలోచన పేదగా లేదు. నేను చాలా రిచ్గా ఉన్నాను. స్వామి వివేకానంద ఏమంటారంటే డబ్బు లేని పేదవాడు కాదు, పేద ఆలోచన ఉన్నవాళ్ళు పేదవాడు. అర్థమవుతుందా? మీరందరూ రిచ్గా ఆలోచిస్తున్నారా? ఎక్కడి నుంచి మీరు రిచ్గా ఆలోచించాలి. నేను చిన్నప్పటి నుంచి రిచ్గా ఆలోచిస్తున్నాను. అప్పటికే తెలుసు బిజినెస్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. బిజినెస్ చేయాలి, బయట బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? పెట్టుబడి కావాలి. నాకు పెట్టుబడి లేదు కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెంట్గా 10,000 సంపాదిస్తున్న జీవనం గడుపుతున్నాను. కానీ భగవంతుడికి రోజు జరుగుతున్నాను. నాకు మంచి అవకాశం ఇస్తే నేను చాలా ఎంత వర్క్ చేయాలి అంత వర్క్ చేసుకుంటాను. ఎంత నేర్చుకోవాలి ఎంత నేర్చుకుంటాను. ఎంత తగ్గి ఉండాలి ఎంత తగ్గి ఉంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, నగ్గాలంటే అవసరం ఉన్న దగ్గర తగ్గాలంటాడు. ఎంత తగ్గి ఉండాలా అన్న అవసరం ఉంటే అంత తగ్గి ఉంటాను. ఎంత పేషెన్సీ కావాలి ఎంత పేషెన్సీగా ఉంటాను. అంటే సక్సెస్ కావాలా నాకు. ఆ సక్సెస్ కోసం నేను ఎన్ని రకాలు నేర్చుకోవాలి, ఎన్ని రకాలు నేను ఏం కావాలి, సక్సెస్ కోసం ఏం కావాలి నేను అన్ని చేస్తానని భగవంతుడికి అడుగుతున్న టైంలో 2012లో నాకు వెస్టీజ్ నా దగ్గరకు వచ్చింది. నాకు తెలిసిన వ్యక్తి ద్వారా. సో ప్లాన్ విన్నాను, నాకు అర్థమైంది వెస్టీజ్లో మనం సక్సెస్ అవ్వచ్చు. నేను ఏదైతే చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నాను అదే ఈ వెస్టీజ్ అని అనుకొని అర్థం చేసుకున్నాను. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నమ్మకంతో ఉన్నాను, బిలీఫ్తో ఉన్నాను. నాకు దేవుడు అవకాశం ఇస్తారు, దేవుడు నాకు అవకాశం ఇస్తారని బిలీఫ్తో ఉన్నాను కాబట్టి నాకు అవకాశం దొరికింది. ఆ నమ్మకంతో ఉన్నాను. ప్లాన్ చెప్పారు, ఐడియా తీసుకున్నాం. తర్వాత అడగా ఇంకేం చేయాలి. ఏంటంటే ఫస్ట్ టైం ప్లాన్ అర్థమైపోతాయా? నాకు అర్థం అవ్వలేదు. ఒకటే అర్థం ఏంటంటే ప్లాన్ అయిన తర్వాత నాకు ప్లాన్ చెప్పిన వ్యక్తి 20 lakhs చెక్ చూపించారు, సిద్ధార్థ్ సింగ్ సార్ చెక్. అప్పటికి ఆయనకి కూడా లేదు చెక్, అప్పుడే వచ్చారు కాబట్టి సిద్ధార్థ్ సింగ్ సార్ చెక్ చూపించారు. చెక్ చూస్తే నాకు ఏంటి అర్థం అయిందంటే, నేను ఏంటి అర్థం చేసుకున్నానంటే సార్కి 20 lakhs వస్తుందంటే నాకు కూడా ₹1,00,000 పైపడి వస్తాయి అని అది మైండ్లో పెట్టుకొని నేను ఏం చేయాలని అడిగితే మీకు ఐడియా చేస్తున్నాను, మీ ఇంటికి ఏం కావాలి కొనుక్కోండి అన్నారు. సో కొనుక్కొని వాడిన తర్వాత రండి ఆఫీస్ అంటే కొనుక్కున్నాను. 2 days యూజ్ చేశాను. ఇంట్లో మనం అందరినీ అడిగాము. సో అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అన్ని బాగుంది, టీ కూడా బాగుంది, పేస్ట్ బాగుంది, సోప్ బాగుంది. తర్వాత స్క్రూలో కూడా కొనుక్కున్నాము. అది నేను వాడాను, ఇంత చాలా బాగుంది. స్క్రూలో బాగుంటాయి కదా, మీకు నేర్చాము. ఇప్పుడు ఎవరి దగ్గరైనా మీకు స్క్రూలో ఉంటే నువ్వు స్క్రూలో కనుక మీరు ఇప్పుడు వేసుకుని ఉంటే ఉన్నవాడి దగ్గర మీకు ఆకలి లేదు, వేస్తుందా లేదు. కానీ మీరు ఆ స్కూల్లో పట్టుకుని వచ్చి ఉంటారు కాబట్టి ఇప్పుడు 40 minutes మీరు మీ టైం చేశారు. ఓకేనా? సో అద్భుతమైన ప్రోడక్ట్ నాకు
నచ్చింది, బాగుంది కాబట్టి మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే మీరు అలాగే నేను మీకు ప్లాన్ చెప్పాను, మీకు నచ్చింది, అట్లాగే మీరు కూడా ప్లాన్ చెప్తే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు జాయిన్ అవుతారు. తర్వాత మేము మీటింగ్ పెట్టినప్పుడు మీరు రండి మీటింగ్కి, ఆ టీంని కూడా మీటింగ్కి తీసుకెళ్ళండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఈ మీటింగ్లోనే నేను చాలా నేర్చుకున్నాను. మన టీం కూడా మీటింగ్లో వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ మీటింగ్లో వచ్చి, ట్రైనింగ్లో వచ్చి, బూట్ క్యాంప్లో వచ్చిన తర్వాత డెవలప్ అయ్యాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆర్గనైజ్ చేసే వాళ్ళకి, మనం బూట్ క్యాంప్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి, సపోర్ట్ చేసే వాళ్ళకి, మీ అందరికీ మళ్ళీ ఒకసారి మనం క్లాస్ మీరు క్లాస్ ఇచ్చుకోవాలి. సో నమ్మకంతో ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా బిలీఫ్స్ ఉంటాను, నమ్మకంతో ఉంటాను, పాజిటివ్గా ఉంటాను, రిచ్ మైండ్ సెట్ ఉంటాను. ఇవన్నీ క్వాలిటీ నాకు వీళ్ళు ఉన్నాయి. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఎవరు నా పక్కన నిండు మాట్లాడదు, నేనైతే మాట్లాడను, నేనైతే దాన్ని విన్ను. ఇంకా పక్కన తప్పించి తెలిసినైనా ఓకే మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో నమ్మకంతో ఉన్నాను. ఆ చెప్పాను, వచ్చాను, మళ్ళీ నేను అందరికీ ప్లాన్ చెప్పాను, అందరికీ అందరూ నోను అన్నాడు. ఏమన్నాడు? నోను అన్నాడు. సో మేడం ఏం చెప్పారు, మన ప్లాన్ కాబట్టి మనం ఫీల్ అవ్వకూడదు, మనుషులు అనుకోవాలి, నీకు దుబాయ్ తీసుకెళ్దాం అనుకున్నాను, నీకు థాయిలాండ్ తీసుకుంటామని అనుకున్నాను అన్నారు లేదా? అలాగే నేను అనుకునేవాళ్ళం, నీకు తర్వాత వస్తారు, ముందు ఇంకొకరికి వెళ్దాం అని మనం అనుకునేవాళ్ళం. సో నేను ఫీల్ అవ్వలేదు, వాళ్ళకి కూడా మనం మొక్క మార్చుకోలేదు అని చెప్పింది. సరదాగా నవ్వుతూ సెకండ్ ఇచ్చాను, మళ్ళీ కలుద్దామని చెప్పాను. ఎందుకంటే నాకు కొంచెం స్పిరిచువల్గా తెలుసు కాబట్టి ఈరోజు ఏదైతే వర్క్ చేస్తున్నాను ఆ రిటర్న్స్ నాకు రావాల్సిందే. అర్థమవుతుందా? ఆ రిటర్న్స్ రావాల్సింది. ఎందుకంటే మీకు చెప్పాలి ఏంటి, ఆ నమ్మకం నాలో అలా వచ్చిందంటే, ఇప్పుడు రైతులు ఉంటారు. సో ఆల్రెడీ మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికి రైతులు అంటే తెలుసు కదా. దశనా? సో మీరు కూడా చాలా మంది రైతులు ఉంటారు, మేము మా ఫాదర్ కూడా రైతే. సో ఒక దగ్గర మనం ఒక బస్తా విత్తనం వేసాం అనుకోండి, దాన్ని మనకి రిటర్న్స్ ఎన్ని వస్తాయి కదా. సో అలాగే నేను వర్క్ చేస్తున్నాను, ఇది సక్సెస్ఫుల్ ప్లాన్, ప్రొడక్ట్ బాగుంది, కంపెనీ బాగుంది, సిద్ధార్థ సార్కి 20 lakhs వస్తుందంటే నాకు కూడా వస్తుంది. అర్థమైందండి? సో ఉదయం మధ్యాహ్నం ప్లాన్ చెప్తాను, సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి అప్లై అడిగిన సార్ ఎవరు జాయిన్ అవ్వట్లేదు, నేను ఎలా మాట్లాడితే జాయిన్ అవుతారంటే, మీరు చెప్పుకొని వెళ్ళిపోండి, అదే జాయిన్ అవుతారు, మీటింగ్ రోజు మాత్రం తీసుకెళ్ళండి అని చెప్పాను. నేను అలాగే చేస్తూనే ఉన్నాను, నెలంతా చేశాను, ఎవరు జాయిన్ అవ్వలేదు. అర్థమవుతుందా? ఎవరు జాయిన్ అవ్వలేదు. అయినా సరే మనకి 10 తారీఖు ఏమొస్తుంది? నాకు 15 రూపాయలు వచ్చింది. ఎంత వచ్చింది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎందుకు అంటే 15 రూపాయలు వచ్చిందంటే రాబోయే రోజుల్లో 15,000 వస్తుంది, 15 లక్షలు వస్తుంది. వచ్చింది వస్తువులో డబ్బులు వస్తుంది, నాకు అర్థమైంది కదా. ఆ 15 రూపాయలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు నాకు 40 సంవత్సరం, అప్పుడు చాలా దానికంటే ముందు చాలా షాపింగ్ మాల్లో కొనే ఉన్నాం. ఎవరు నాకు డబ్బులు మన వెస్టర్న్ కంపెనీ డబ్బులు ఇచ్చేయంటే గ్రేటే కదా. ఎసాను. సో గ్రేట్ కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యామంటే చూడండి ఫ్రెండ్స్, బిలీవ్ దట్ టుమారో విల్ బి బెటర్ దెన్ టుడే. నాకు వెస్టిజ్లో సిద్ధార్థ సార్కి 20 lakhs వస్తుంది కాబట్టి నాకు కూడా ఒక 6 monthsలో ఒక 1 yearలో నాకు కూడా 1 లక్ష వస్తాయి. నేను నమ్మకంతో పనిచేస్తున్నాను. నేను దేంతో పనిచేస్తున్నాను? ఆ నమ్మకంతో పనిచేస్తున్నాను కాబట్టి 15 రూపాయలు వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే ఎప్పుడైనా సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే ప్రొడక్ట్ వాడితే మీ అందరికి రిజల్ట్ వచ్చేస్తుంది. డబ్బు కావాలి అంటే ఎస్ నాకు ఫస్ట్లో డబ్బులు వస్తుంది, నాకు ఫస్ట్లో ఇన్కమ్ వస్తుంది, నేను కూడా సక్సెస్ అవుతాను అని మీరు ఒక బిలీఫ్తో పనిచేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఆ బిలీఫ్తో పనిచేశాను కాబట్టి నేను మళ్ళీ సెకండ్ మంత్ ఎవరు జాయిన్ అవ్వలేదు. సెకండ్ మంత్ కూడా సేమ్ ఇన్కమ్ వచ్చింది. థర్డ్ మంత్ మాత్రం నేను డిసైడ్ అయ్యాను, అలాగే ఈ మంత్ నేను సక్సెస్ చేయాలి అని డిసైడ్ అయ్యి పని చేస్తే నేను పని చేస్తే మళ్ళీ ఏ టైంకి వెళ్తాం, ఏ టైంకి వస్తాం అది కౌంటింగ్ చేయను, పని చేసుకుని రావడమే. ఎంతవరకు నాతో మాట్లాడేటట్టు చూపుతారు అంతవరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. సో అలాగా నేను డిసిప్లిన్తో ఉంటాను, చాలా డిసిప్లిన్తో ఉంటాను. నేను వెళ్ళాను, మాట్లాడే వ్యక్తి ఉన్నప్పుడు నేను వదిలేసి వచ్చేస్తే మరి నాకు బిజినెస్ అవుతుందా? అవుతుంది కదా. ఒక పర్సన్ నాకు మిస్ అవుతారు కదా అని ఇక్కడ ఒక్కొక్క పర్సన్ కూడా రాకపోతే ఏమి, కానీ వస్తే ఒక్కొక్క వ్యక్తి కూడా ఉంటే లక్షలు జనం తీసుకొస్తారా. కాబట్టి ప్రతి వ్యక్తికి మనం ఇంపార్టెంట్ ఇచ్చాం, డిసిప్లిన్గా ఉన్నాం. కాబట్టి థర్డ్ మంత్ నాకు వచ్చిన సక్సెస్ ఏంటంటే యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్గా 18,000 తీసుకున్నాను. 18,000 తీసుకున్నాను. నేను 10 years నుంచి సివిల్ సర్జన్గా చేస్తే
జస్ట్ నాకు ఇంకా ఇంత 10,000 వస్తుంది. నేను జస్ట్ థర్డ్ మంత్లో సిల్వర్ డైరెక్టర్ చేసి 80,000 తీసుకున్నాను. ఫోర్త్ మంత్లో గోల్డ్ డైరెక్టర్గా 23,000 తీసుకున్నాను. థర్డ్ మంత్లో స్టార్ డైరెక్టర్గా సింగల్ లోబుతో 30,000 తీసుకున్నాను. సో నేను అలాగా దాన్ని ఎలా డెవలప్ చేసుకుని వెళ్ళాము అంటే డోంట్ ఫైండ్ ఫాల్ట్, ఫైండ్ రెమెడీ. ఎప్పుడు కూడా ప్రాబ్లం వస్తాయి. ప్రాబ్లమ్ ఎవరికైనా తెలుసండి? మీరు వెళ్ళే దాని ఎక్కడైనా సుసానం ఉంటాయి కదా, బ్రైల్ గ్రౌండ్ అక్కడ ఉంటారు కదా, పడుకుని ఉంటారు కదా బ్రైల్ గ్రౌండ్లో, వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. బతుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటే లేదా? ఇప్పుడు కూడా లేట్గా ఫోన్ చేస్తాం, ఇది కూడా ప్రాబ్లంగా తీసుకోవచ్చు మనం కదా. సో జీవితంలో ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రాబ్లం లేదు అంటే మీరు ఎవరికి అవసరం లేదు. మీరు ఎవరికి దేనికి ఉపయోగపడరు కాబట్టి మీకోసం ఎవరు ఆలోచించరు, ప్రాబ్లం ఉండదు. జీవితం ఉన్నంత కాలం ప్రాబ్లం లేదు నాకు అని చెప్పేవారు ఎవరు ఉంటే అది రాంగ్, అబద్ధం అన్నట్టే. కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని దానికోసమే నేను ఆలోచిస్తాను తప్ప ప్రాబ్లం ఉంది అని దానికోసము మన బిజినెస్ మానేసుకొని కూర్చుంటే ఎవరు ఏదైనా అన్నారంటే మనం సక్సెస్ అవుతామా? అప్పుడు సొల్యూషన్ కోసం నేను పనిచేస్తాను. ఇలా చూడండి, కొంతమంది ఎగ్జాంపుల్స్ కోసం కూడా నేను మాట్లాడుతుంటాను. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ పలక్ పిచ్చర్ మేడం సింగర్ అనమాట. 15 సంవత్సరం నుంచి మేడం సింగింగ్ చేస్తూ ఏజ్ ఆఫ్ 15 years. ఎంత అండి ఏజ్? ఎంత ఏజ్? ఎంత? 15 సంవత్సరం అండి. 15 సంవత్సరం ఏజ్ నుంచి సింగింగ్ చేసుకుని ప్లేబ్యాక్ సింగ్ సినిమాలో పాట పాడతారు. దాంతోపాటు స్టేజ్ షో చేస్తారు, ఫారెన్ కూడా వెళ్తారు. సో డబ్బులు సంపాదించి ఇప్పుడు 35 years అండి, 20 years అయింది. 15 సంవత్సరం నుంచి మాట పాట సింగర్. సో పాట పాడేసి డబ్బులతో ఇప్పుడు 4,000 పేద పిల్లలకి హాల్లో హోల్ ఉన్న పిల్లలు 4,000 సర్జరీ ఫ్రీగా చేయించింది. ఈ స్టోరీ నేను ఎలా మోటివేట్ చేస్తుందంటే, సింగర్ ఒక లేడీ ఎంతగా చేయగలుగుతున్నప్పుడు బెస్ట్ సక్సెస్ ఎంత ఈజీ అంటే, ఇక్కడ మనకి కంపెనీ ఉంది, బిఎల్సిపీస్ ఉంటారు, మనకి అప్లయన్స్ ఉంటారు, మనతో కలిసి గవర్నెన్స్ ఉంటారు. ఎంత సపోర్ట్ ఉన్నప్పుడు మనం బెస్ట్ చేయలేమా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మేడంకి ఇంకా 2,000 పిల్లలు లైన్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించాలి. మరి వాళ్ళు చూడండి ఎంత మంచి పని చేసినప్పుడు వెస్టీజ్ ఎంత సపోర్ట్తో మనం కూడా మంచి పని చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 6 టీంలు వేసుకొని మనం పనిచేస్తే అందులో చాలా మందికి 1,00,000, 2,00,000 కారు ఫారెన్ ట్రిప్ వస్తుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందంటే మనం మంచి పని చేసేవాళ్ళం కాదంటారా? మీకు బయట సక్సెస్ రాదు, బయట లక్ష్మికి రాదు, బయట డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఇక్కడ మనందరికీ వస్తాయి. ఎందుకు అంటే మనకి డబ్బు రావాలి అంటే మనం టీం వర్క్ చేస్తున్నాం. టీం వర్క్ చేస్తున్నాము. 6 టీంలో మీరు వెళ్ళి పని చేసి వాళ్ళు మీరు ఇలాగ చేయండి, ఇలాగ మాట్లాడండి, అందరూ బిందురు అయిన నో ప్రాబ్లం. వాళ్ళ కోసమే చెప్తున్నాం కదా, వాళ్ళు ఎందుకు బిందురు మనం అనుకోవద్దు. వీళ్ళ వాళ్ళకి చెప్తాం, ఎవరికి చెప్తామా? వీళ్ళ వాళ్ళకి చెప్తాం. ఎవరు బిందురు వాళ్ళకి సెకండ్ ఇప్పుడు ఒకసారి బాగున్నాడు సార్ నవ్వుతూ మాట్లాడతాం, అంతే. అందరు కావాలి, ప్రతి వ్యక్తి వాళ్ళు పిలుచుకుంటారు లేదా? అందరు కావాలి. కాబట్టి అందరితో మాట్లాడుతూ ఎవరు బాగా ఉంటారో వాళ్ళు ఫాలో చేసుకుంటారు. ఇప్పుడు నేను నా టీం తెలుసా, ఒక్కరు జాయిన్ చేయడానికి 2 months జాయిన్ చేయలేకపోయాను. కానీ ఈరోజు మన టీము 6,70,000 టీంలో అంటే ఆలోచిస్తుంది. వచ్చారు వాళ్ళతో మాట్లాడతాం, 100 కొన్ని వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఎవరు ఇద్దరైనా నమ్ముతూ పలికిస్తాము, ఎవరు పని చేస్తారు. ఫిజికల్ టైం ఎలా పెడతానంటే, ఎవరు నాకు పని ఎవరికైతే డ్రీమ్స్ ఉంటుంది, నాకు ₹1,00,000 కానీ కావాలి, పార్ట్ టైం ఫుల్ టైం ఇక్కడ మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. ఫుల్ టైమర్స్ మీరు చూసారు, పార్ట్ టైం కూడా మన టీంలో 5 lakhs సంపాదిస్తారు. అర్థమైందా? సో ఇక్కడ డబ్బు సంపాదించాలా అని తప్పని ఉంటుంది కదండి, అలాంటి వ్యక్తితో నేను మాట్లాడతాను. అర్థమైందా? ఇప్పుడు అలాంటి వ్యక్తి లేదనుకోండి, మళ్ళీ కొత్త జాయినింగ్స్ వస్తాయి కదా, అది ఎనాలిసిస్ చేయడం మనకు రావాలి. ఎవరు పనిచేస్తారు, ఎవరు చేయరు, ఎనాలిసిస్ చేస్తూ వస్తే అవుతుంది. అర్థమవుతుందా? సో మన బెస్ట్ బిజినెస్ ఈజీ అంటారా కాదంటారా? చేస్తాను, చాలా ఈజీ. ఎంత సపోర్ట్ మీకు బయట ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఓన్లీ వెస్టీజ్లో మాత్రమే ఉంటుంది. మీరు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా మీ అప్లైన్ మీకు సమాధానం చెప్తారు. చేస్తాను, అందరు అప్లైన్ ఒకసారి మన క్లాస్ ఇద్దామండి. అందరూ అప్లైన్ అని మీరు కూడా అందరూ మంచి అప్లైన్ అవ్వాలి, మీరు మంచి టీం తయారు చేసి మీరు ఆలోచన పెంచుకోవాలి. ఎందుకంటే మంచి ఆలోచన పెంచితేనే మీకు లక్ష్యం వస్తుంది. అందరూ కాదంట, టీవీ మనం చక్కగా చూసుకోవాలి. సో నాకు ఎప్పుడు కూడా రోల్ మోడల్ ఈయన అండి. నాకు రోల్ మోడల్ ఈయనే.
నేను చూసా దుబాయ్ అమ్మాని తెలుసా, చాలా మంది తెలుస్తుంది కదా, తెలియదా? మీ సెల్లో జియో సిమ్ లేదా? 2 సిమ్ అంటే ఒక జియో ఉంటుంది లేదా? వేసారు మన సెల్లో 2 సిమ్ ఉంటే 80% మన ఇండియన్స్ ఖచ్చితంగా జియో సిమ్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ ఫ్రీ ఇచ్చారు కాబట్టి అందరూ తీసేస్తున్నాం కదా, తీసుకున్నాం లేదా? వేసారు ఆయన ఎందుకు నాకు లైక్ అవుతారు, నేను ఎందుకు ఇన్స్పైర్ అవుతాను, ఎందుకు మైండ్ ఓపెన్ అవుతుంది అంటే ఆయన పెట్రోల్ బంకులు కనుక్కుంటున్నారు. పెట్రోల్ బంకులు కనుక్కొట్టే టైంలో దుబాయ్ అవ్వాలి, కనుక్కొట్టే టైంలో జీతం వచ్చిన రోజు ఆయన 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగేవాడు. టీ తాగేసి వస్తే తోటి వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవాడు ఏంట్రా నీ జీవితం ఏంటి, నీ బతుకు ఏంటి, నీ జీతం ఏంటి, నీ చేసిన పని ఏంటి, నువ్వు స్టార్ హోటల్లో టీ తాగడం ఏంటి అని అడిగేవారు అనమాట. ఆయన కోసం తెలియకుండా ముందు నాకు కూడా ఎవరు అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను, నా డబ్బులు నా ఇష్టం అంటారు. నేను అంటాను, మీరు కూడా అదే అంటారు లేదా? వేసారు. కానీ ఈయన కోసం విన్న తర్వాత అది మానేసా. ఈయన ఏం చెప్పారంటే వాళ్ళు కూర్చోబెట్టి చెప్పారు, నీకు జీవితంలో డ్రీమ్ లేదురా, కాబట్టి నువ్వు చిల్లర కొట్టుకెళ్ళి టీ తాగుతావు. నేను అక్కడ ఎందుకు వెళ్తున్నాను, నేను టీ తాగడం కోసం కాదు, అక్కడ డబ్బులు ఉన్న వస్తారు, ఏం మాట్లాడతారు, వాళ్ళు బిజినెస్ ఎలాగ ముందుకు వెళ్తారు, నేను పక్క టీ తీసుకొని గంట కూర్చొని నేర్చుకొని వస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో నేను ధనవంతులు అవ్వాలి, పెద్ద బిజినెస్ ఈ స్టోరీ విన్న తర్వాత ఆలోచించి నేను కూడా ఎవరు ఏం చెప్పినా ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను. ఏదో వాళ్ళకి ఏమి చెప్పాలనిపించింది చెప్పారు, వాళ్ళకి ఆ మాట చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వాలి ఉంటే నేను ఎందుకు వాళ్ళ హ్యాపీని చెడగొట్టాలి? అర్థమవుతుందా? ఎవరు ఏం చేసి హ్యాపీగా ఉండాలి అంటారు. నాకు కావాల్సింది ఉన్నారు. నాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా నాకు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్, నాకు అస్సలు ఖాళీ ఉండదు. నాది తిరిగి ప్లాన్ చేసి నేను భగవంతుని రోజు కలవడం కోరుకుంటాను, నేను రోజు ఫుల్గా వర్క్ ఇవ్వాలని కోరుకుంటాను. సో నేను అలాగే ఉంటానంటే నాకు చిన్న ప్లానింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఎప్పుడు నా డేటా ఇచ్చేస్తాను. కానీ మళ్ళీ ఉదయం ఫోన్ చేశారు అనుకోండి, సాయంత్రం ఇంటికి వెళ్ళే చెప్తాను, డైరీలో రాసుకుంటాను కదా. లేదు రాత్రికి చేశారనుకోండి, ఇంటి దగ్గర ఉంటే అంటే ఇంటికైతే చెప్పను, ఎందుకంటే డేట్ ఇచ్చిన తర్వాత వెళ్ళకపోతే బాగుందనేసి నేను డైరీ చూసి చెప్తాను. నాకు అలవాటు అనిపించి ఇంతకుముందు ఆ జోష్లో ఓకే అని చెప్పేసేవారు. కొన్నిసార్లు ప్రాబ్లం లేదు, ఒకే డేట్లో 2-3 డేట్ కనెక్ట్ అయిపోయాయి. అప్పుడు ఎక్కువ రోజు ఎందుకు అంటే మన డైరీ చూసుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నాయా, పండుగ ఏమైనా ఉన్నాయా, అవన్నీ అంటే నాకు ఇంపార్టెంట్ ఏమైనా చూసుకొని ఇచ్చేస్తాను. అదేమంటాను నేను ప్లాన్ అదేంటంటే ప్లాన్ ఎవరు ఏంటంటే ఇస్తాను. నా జీవితమే వెస్టీజ్, అంతే, నా లైఫ్ వెస్టీజ్, నా హార్ట్ వెస్టీజ్, నా లివర్, నా కిడ్నీ, నా లంగ్స్, నా బ్రెయిన్, నా DNA కూడా వెస్టీజ్. ప్లాన్ ఎవరు ఇస్తున్నాను. ప్లాన్ బి ఏంటంటే ఇక్కడ మనము మంచి చెట్టు కావాలి, 6 లైన్ చేయాలి. ఎన్ని లైన్ చేయాలి? 6 లైన్ చేయాలి. కాబట్టి నేను ప్లాన్ బి ఎవరు లేదు అంటే నేను అప్పుడు ఏం చేస్తాను, నేను ఏ లైన్కి వెళ్ళి ప్లాన్ చేస్తే, నేను ఏ లైన్కి వెళ్ళి ఫాలో చేస్తే నాకు 6 లైన్ బాగా జరుగుతుంది కదా అనేసి అది నా ప్లాన్ బి. ప్లాన్ సి ఏంటంటే ఎవరు పిల్లలేదు, నేను కూడా పని చేయడానికి ఏమి లేదు అంటే ప్లాన్ సి ఖాళీ ఉండేదానికంటే ఏం చేస్తానంటే ఎవరు నేను మాట్లాడటం వల్ల హ్యాపీ ఫీల్ అవుతారు, అలా పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ని మాట్లాడుతూ వాళ్ళ డ్రీమ్ని బిల్డప్ చేస్తుంటారు. ఏం చేస్తున్నాం? వాళ్ళ డ్రీమ్ని బిల్డ్ చేస్తాను. బిజినెస్ డ్రీమ్ బిల్డప్ బిజినెస్. నాకు డ్రీమ్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్లో కూర్చుని లేదంటే మీకు డ్రీమ్ ఉంది కాబట్టి చేస్తున్నారు. మీరు కూడా డ్రీమ్ బిల్డ్ చేసుకుంటూ మీరు కూడా చేయాలి. ఒక్కసారి ఒక దగ్గర నిర్ణయం తీసుకోవాలి. నేను దీనివల్ల డిసిజన్ తీసుకున్నాను, దినుభయాన్ని డిసిజన్ తీసుకున్నాను, బిజినెస్ అయ్యారు. వాళ్ళ కొడుకు ముఖేష్ అంబానీ, వాళ్ళు ఇప్పుడు మనవరాలు, వాళ్ళు పిల్లలు ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నారు లేదా? వాళ్ళు చూడండి, ముఖేష్ అంబానీ కొడుకుకి లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయితే ఇండియాలో ముఖేష్ అంబానీ ఇల్లు హైలీ కాస్ట్లీ ఇల్లు ఎవరికైతే ముఖేష్ అంబానీ. మొన్న వాళ్ళ కొడుకుకి మ్యారేజ్ అయితే 8,000 లెక్కలేదండి. మరి వాళ్ళు ఆ రోజు డిసిజన్ ఇంకా పెట్రోల్ బంకులు ఉండిపోతే ఈరోజు వాళ్ళ పిల్లలు ఏ స్టేజ్కి ఎదుగుతారా? ఎసర్నో నో ఎదగాలంటే ఏం చేయాలి? డిసిజన్ తీసుకోవాలి. అదే రోజు కొన్ని నేను ఆ స్టోరీ విన్నాను, పేపర్లో చదివాను, నేను ఆ స్టోరీని నా స్టోరీ కింద మార్చుకున్నాను. రాబోయే రోజులు వాళ్ళ పిల్లలాగా నా పిల్లలు కూడా ఉండాలి అనుకున్నాను కాబట్టి వ్యవస్థ చేస్తున్నాను. ఈరోజు మీరు కూడా డిసిజన్ తీసుకుని వెళ్ళాలి. ప్రతిసారి మీ పిల్లలు కూడా రిచ్గా ఉండాలి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఆర్డీబీఎం తరఫున తిరగాలి. ఆ డిసిజన్ మీరు తీసుకుంటే పార్ట్ టైం ఫుల్ టైం మ్యాటర్ కాదు, ఇది మైండ్ సెట్ బిజినెస్. మీరు మైండ్లో పెట్టుకుంటే ఎంత పెద్ద టీం నేను
ఫాలో చేశానా? చేయలేదు. అదే నేను అనుకుంటా, దేవుడు నాకు పెద్ద టీము ఇవ్వండి, పెద్ద టీం ఇచ్చాడు, పెద్ద 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 లీడర్ ఇచ్చాడు, అదే అవుతుంది. ఈరోజు నేను కూర్చున్నాను అంటే నేను ఊహించుకుంటాను, నేను ఊహించుకుని ఉంటాను. నా టీం పెద్ద మీటింగ్ జరుగుతుంది, పెద్ద సెమినార్ జరుగుతుంది అని ఊహించుకుని ఉంటాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ ఫిబ్రవరి కోసం మనం మాట్లాడాలంటే 3 తారీఖు 4 తారీఖు నా టీంలో పుట్టడం జరిగింది దేవరపల్లిలో. 2 days అక్కడ పుట్టడం అయింది. ఈ మంత్ ఫిబ్రవరి మళ్ళీ సెకండ్ బుక్ క్యాంప్ 12-13 తొలిలో జరిగింది. దిస్ ఇస్ ద థర్డ్ బుక్ క్యాంప్. ఆ 3 బుక్ క్యాంప్ వచ్చి నేర్చుకున్నాను లేదా మీరు ఒక్కటే బుక్ క్యాంప్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీటింగ్ ఏం కాకుండా నేర్చుకుని వెళ్ళాలి. ఈరోజు మీరు డిసిజన్ తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ నేను ఈ 3 బుక్ క్యాంప్ నాకు అటెండెన్స్ అయింది మన టీంలో. మళ్ళీ రేపు నేను ఇంకో టీంకి గెస్ట్గా వెళ్తున్నాను. అంటే యాదగిరి గుడ్డ అంటారు కదా, యాదగిరి గుడ్డ నేను గెస్ట్ వెళ్తున్నాను. అది నాకు 4 బుక్ క్యాంప్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాం. నేర్చుకోవడము కూడా 10% ఉంటుంది, 90% ఇన్స్పైర్ అవ్వాలి. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, నాలెడ్జ్ ఉంటే సరిపోదు. రైస్ బ్యాగ్ మీ ఇంట్లో ఉంటాయి, దాన్ని అమ్ముకోకుండా అన్నం తయారైపోతాయా? అవును కదా. నాలెడ్జ్ ఉంటే దాన్ని వాడాలి మనం. అంటే ఇక్కడ ఏం చేయాలి? నాలెడ్జ్తో పాటు ఇన్స్పైర్ అవ్వాలి. ఎస్, రాబోయే రోజులు నాకు కూడా 1 lakh ఉండాలి, నాకు కూడా 2 lakhs ఉండాలి, నాకు 5 lakhs ఉండాలి. నెక్స్ట్ నా టీంలో కూడా 1 lakh తీసుకుని ఉండాలి, 2 lakhs తీసుకుని ఉండాలి, 5 lakhs తీసుకుని ఉండాలి, 6 lakhs తీసుకుని ఉండాలి. నేను కళ కొంటూ ఉండాలి. బిజినెస్లో డ్రీమ్ బిల్డప్ అంటాను, నేను కళ కంటూనే ఉంటాను. ఓకే. సో ఈ బిజినెస్ ఎవరు చేస్తారంటే గోల్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు? మీరు డిసైడ్ అవ్వాలి, గోల్ పెట్టుకుని వెళ్ళాలి. నేను ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతాను. మీరు డిసైడ్ అవుతూ మీరు గోల్ పెట్టుకొని మీరు వెళ్ళాలి. మీరు చేయగలుగుతారు. గోల్ ఉండాలి. గోల్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. గోల్ లేదనుకోండి, ఏ గోల్ వితౌట్ ఏ ప్లాన్ ఈజ్ ఓన్లీ ఏ డ్రీమ్. అంటే మనం పట్టుకుని కలగకుంటున్నాం. నేను పట్టుకోవాలి అని మనం అనుకుంటే వస్తుందా? వాళ్ళు ప్లాన్ చేయాలి. మా ప్లేన్స్ ఎలా లక్ష్య తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా 6 లైన్లో ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు అలాగే పిల్లోకి వెళ్తున్నారు, వాళ్ళు అలాగా బుక్ క్యాంప్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ టీంలో అలాగా బుక్ క్యాంప్ పెట్టినప్పుడు నేను చూస్తే ఎవరు ఆధారం ఉంటారు. అంటే ప్లానింగ్ ఉండదు. అండ్ కొంతమందికి అది చదవచ్చు, రాకుండా ఉండొచ్చు. సో సక్సెస్ అంటే ఏంటంటే, సక్సెస్ వచ్చినంత వరకు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఆన్గోయింగ్ ఎంత ఉండాలి. ఒక్కసారి ఉద్యోగం వస్తే మరి 60 సంవత్సరాల దాకా ఉద్యోగం చేస్తున్నావా లేదా? ఇది కూడా అంతే. ఇక్కడ పోయింది ఏమన్నా? వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనం 1 రూపీ పెట్టట్లేదు. ఈ బిజినెస్ ఎందుకు సక్సెస్ అయ్యాను అంటే పెట్టుబడి నాకు లేదు, పెట్టుబడి లేని బిజినెస్ నాకు దొరికింది కాబట్టి సక్సెస్ అయ్యాను ఫ్రెండ్స్. పెట్టుబడి లేనప్పుడు లాస్ ఏమైనా ఉంటుందా? లాస్ ఉంటుందా? లేదు ఫ్రెండ్స్. మీ ఆలోచన లాస్ అయిపోతుంది కదా. మీరు మంచిగా ఆలోచిస్తే మీ ఆలోచన ఇంకా పెరుగుతుంది. సో గోల్ ఉండాలి. మీ అందరూ మీరు మరి 1 లక్ష రూపాయలు సంపాదిస్తుందని గోల్ పెట్టుకున్నారా? ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఎస్, నాకు కూడా 1 లక్ష కావాలి. తర్వాత మీరు గోల్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉండాలి. అలాగే ఉండాలి మనం, అలాగే ఉండాలి మనం పాజిటివ్. దీనికోసం చెప్పాలి టోటల్ నా ఎక్స్పీరియన్సే చెప్తాను. నేను ఏం ఆలోచిస్తాను, ఎలా చేస్తాను అదే చెప్తాను మీకు. ఈ పాజిటివ్ చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ పర్సన్ అది చాలా డేంజర్. వాళ్ళు జీవితంలో ఎదుగురు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కూడా నెగిటివ్ నా జీవితంలో కూడా బెస్ట్లో కూడా నెగిటివ్ నాకు 2 years రోజు పెట్టింది. అది ఎలా వచ్చింది నాకు చెప్పేస్తాను మీకు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం నెగిటివ్ నాకు అలాగా 2 years రోజు పెట్టిందంటే, నేను 3 months 5 months 5th monthలో స్టాక్ ఎంత తీసుకున్నాను 30,000 చెప్పాను కదా. మర్చిపోయారా? ఆకులు వేస్తుందా? వేసిందా? నో చెప్పండి. ఏ క్లాస్ చెప్పండి. ఓకే. సో నేను 5th monthలో యాజ్ ఏ స్టార్ డైరెక్టర్గా సింగిల్ తీసుకుంటాను 30,000. వెళ్ళాను. నెక్స్ట్ నేను నాకు చిన్న నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే మన చుట్టూ అంతా 40 చూసే కదా ఉంటాడు. బాగా కరోడ్పతి పక్కన ఉంటారా? కరోడ్పతి దగ్గరికి వెళ్ళి మనం కూర్చోడానికి అవుతుందా? వాళ్ళతో మాట్లాడడానికి అవుతుందా? మరి మన పక్కన వాళ్ళు కూడా నెగిటివ్గా ఆలోచిస్తుంటారు కాబట్టి నాలో ఎక్కడో తర్వాత చూపించి ఉంటుంది. ఈ 3rd monthలో నేను 5th monthలో స్టార్ట్గా 30,000 నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ 3 వ్యక్తి నాకు అంటే నా దేవుడు కాదు, నేను బిహార్ నుంచి వచ్చాను కాబట్టి నా ఇల్లు కాదు కదా, నాకు తెలియలేదు కదా. నేను ఇంటర్మీడియట్ జస్ట్ 35% మార్క్స్
ఇచ్చాను. అది కూడా కాపీ కొట్టుకోండి, పక్కన రాసుకుంటే వాళ్ళు చూసి రాసి కాపీ కొట్టి నేను పాస్ అయిపోయింది. సో అక్కడ ఏం నాకు నెగిటివ్ వచ్చిందంటే, ఇప్పుడు నాకు పరిచయం ఉంది, ఆ పరిచయం ఏరోప్లేన్ పరిచయం అయ్యారు, జాయిన్ చేశాను, స్టార్ట్ అయిపోయాను. ఇంకో ముగ్గురు ఎక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను, నాకు రౌండర్ అవుతుంది, అవుదాం అంటే 2 years వరకు అవ్వలేదు. అదే 30,000లో 2 years వరకు నాకు ఇంకా ఉందా, అదే 30,000. దీనివల్ల నాకు చిన్న నెగిటివ్ ఆలోచన వచ్చింది. అది ఎలా వచ్చింది నాకు తెలియదు, వచ్చింది. సో 2 yearsలో నాకు అది వచ్చిందండి, అర్థమవుతుందండి. కానీ ఇక్కడ మంచి ఏం జరిగిందంటే 2 yearsలో ఆ 30,000 నేను కట్టుకుంటా నిలబెట్టుకున్నాను. అర్థమైందా? నిలబెట్టుకున్నాను. నిలబెట్టుకోవడం నాకు బెనిఫిట్ ఏమొస్తుంది ఫ్యూచర్లో అంటే, నేను ఏ లెవెల్కి వెళ్తాను ఆ లెవెల్ని నేను నిలబెట్టుకోగలుగుతాను కదా. సో 2 years తర్వాత మళ్ళీ నేను ఒక ట్రైనింగ్ వెళ్తే అక్కడ నాకు అడిగాడు అనమాట, అక్కడ ఫేస్ టు ఫేస్ అందరికి అడిగారు. సో మీకు ఏం కావాలి మీ జీవితంలో అంటే, నా జీవితంలో నాకు సక్సెస్ కావాలి అండి, రాబోయే రోజుల్లో నా పిల్లలు ఒక రేంజ్లో ఉండాలండి, వాళ్ళకి ఏం కావాలి నేను నేర్చుకోవాలి అంటే, వాళ్ళు ఏమన్నారంటే, నేను దానికోసం నాకు రేపు ఏమైపోతుంది నేను భయం వేసుకుని ఉంటుంది అని చెప్పాను. సార్ అందరూ వింటున్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆలోచన, చిన్న చిన్న ఆలోచన నా జీవితం మార్చాయి. అదే మీకు చెప్తున్నాను, మీకు కూడా ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా? సో నేను ఒక ట్రైనింగ్ వెళ్తే ఒక ఫేస్ టు ఫేస్ అందరినీ అడిగారు, నన్ను కూడా అడిగారు. సో మీ జీవితంలో మీకు ఏం కావాలి అంటే, మీరు ఎందుకు వచ్చారు మీకు అంటే, నేను ఎదుగుదల కోసం వచ్చాను, డెవలప్మెంట్ కోసం వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చి నాకు సరిపడలేదు, రాబోయే రోజుల్లో ఈ విధంగా నేను అలాగా మెయింటైన్ అవుతాను, భయం ఉంటుంది, నాకు ఫ్యూచర్ కోసం భయం ఉంటుంది అని చెప్పాను. అక్కడ ఏం చేశాను, నిజం మాట్లాడాను. అర్థమైందా? అక్కడ కూడా నేను మామూలు వచ్చానండి అంటే నాకు ఆన్సర్ వస్తుందా? 9 గంటలు అర్థం ఆలోచన, 9 గంటలు నిజం కూడా మాట్లాడచ్చారు. మనం వెళ్ళి ట్రైనింగ్ దేనికోసం, నేర్చుకోవడం కోసమే కదా. అక్కడ కూడా అబద్ధం ఆడితే సక్సెస్ అవుతాం కాబట్టి నిజం చెప్పాం. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఈ రోజు మీరు ఏం ఆలోచిస్తారు అదే రేపటి రోజు మీకు వస్తుందని చెప్పారు. ఈ రోజు ఆలోచన రేపు మనం చూస్తాం, ఈ రోజు ఆలోచన రేపు చూస్తాం. ఈ 2 years వరకు నాకు సబ్జెక్ట్ రాలా. సో 2 years వరకు దేవుడు అవుతూనే ఉన్నాను. దేవుడు నాకు 1,00,000 చాలా మంది 1,00,000 వచ్చేస్తున్నాయి. నాకు సాయంత్రం దేవుడు కలుగుతున్నాను. ముందు ఆపర్చునిటీ కోసం అడిగానా, తర్వాత దేవుడి కోసం దేవుడిని అడగడం మొదలెడితే అప్పుడు ట్రైనింగ్ పంపిస్తే ఆ ట్రైనింగ్ నేర్చుకున్నాను. అప్పుడు మళ్ళీ నాకు బాగుంది. మరి మీరు అందరూ ఎవరో ఒక ట్రైనింగ్ తీసుకొచ్చారు కదా, నిన్న సెషన్లో, ఈరోజు జరిగిన సెషన్లో మీరు నేర్చుకొని మీరు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా? మరి మీకు ఇన్వైట్ చేసే అందరికీ ఒకసారి మన జరిగే క్లాస్ ఇద్దామండి. సో ఫ్రెండ్స్, అప్పుడు నాకు అర్థమైంది, అసలు నేను ఏం ఆలోచిస్తే అదే అన్నాడు కదా, 2 years 30,000 సింగిల్లో మీరు స్టార్ట్ అయ్యారు. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ దగ్గర వచ్చేసరికి నేను గ్రౌండ్ డైరెక్టర్ 1 lakh తీసేసుకున్నాను. ఏం తీసుకున్నానంటే గ్రౌండ్ డైరెక్టర్ 1 lakh చెక్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నా టెస్టిమనీ అయింది, ఓకేనా? కొంచెం మాట్లాడే మళ్ళీ లాస్ట్లో కనెక్ట్ చేస్తాను, ఓకేనా? 3 yearsలో నేను గ్రౌండ్ డైరెక్టర్ అయ్యి 1 lakh తీసుకున్నాను. అప్పుడు నేనేమనుకుంటాను, అదే నా రేపు జీవితం. అర్థమైంది కదా? మీరు కూడా చాలా మంది నాకు సక్సెస్ రావట్లేదంటే మీరు సక్సెస్ కోసం ఆలోచించట్లేదు, ఆలోచించిన మీరు నమ్మట్లేదేమో. సో అది చూసుకోండి. నాలో మైనస్ ఉంటాయి, నాకు మైనస్ ఉంది కాబట్టి 30,000 ఉండిపోయాను. మరి మైనస్ ఉంటే ఎలా డెవలప్ అవుతాం? నేను చేంజ్ చేసుకున్నాను, మార్చుకున్నాను, సక్సెస్ అయిపోయాను. నెక్స్ట్ ఫాలో ద సిస్టమేటిక్గా మనం వెళ్ళాలి. అప్లై ఏం చేశారు మనం గమనిస్తూ ఉండాలి. సో ఇక్కడ మిగతా సక్సెస్ పీపుల్ ఏం చేశారు గమనిస్తూ ఉండాలి. సో సిస్టమ్ అంటే ఖచ్చితంగా మనం మీటింగ్ ట్రైనింగ్స్ ఫాలో ద మీటింగ్ ట్రైనింగ్స్ అండి. ఇప్పుడు కంపెనీగా మనకి బిఏపీ జరిగితే సెవెన్ స్టెప్ అంటారు, సెవెన్ మిస్టేక్ అంటారు, తర్వాత లీడర్స్ జరిగితే లీడర్షిప్ ట్రైనింగ్, ఈడబ్ల్యూఎస్ ప్రోడ్ కోసం చెప్తారు. ఇట్లాగా మీటింగ్ ట్రైనింగ్ జరిగితే బిఫోర్ క్వశ్చన్ నాకు హెల్త్ అంటే ఏం తెలియదండి. హెల్త్ అంటే నేను ఏమనుకుంటాను అంటే, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు చీఫ్ రాసిస్తారు, మెడిసిన్ కొనుక్కుంటాను. కాకపోతే అదే హెల్త్ తెలుసు. కానీ వెస్టర్స్ వచ్చేసి ఏం చెప్పారు, ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ మీ ఆరోగ్యాన్ని మీరే బాగా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు విన్నాను ఆ అవార్డు, ఫస్ట్ టైం నా జీవితంలో అవార్డు ఎప్పుడు విన్నాను, బెస్ట్ ప్లాన్ విన్నాను ఫ్రెండ్స్. మరి ఆ ఫస్ట్ టైం విన్నానంటే నాకు కొత్త కదా, మరి నేను నేర్చుకున్నాను కదా, అలా నేర్చుకున్నాను. మీటింగ్కి ట్రైనింగ్కి వెళ్తూ ప్రివెన్షన్ కోసం నేర్చుకున్నాను, ప్రోడక్ట్ కోసం నేర్చుకున్నాను, యూని లెవెల్ ప్లాన్ కోసం నేర్చుకున్నాను, యూని లెవెల్ ప్లాన్ కోసం నేర్చుకున్నాను, ప్రోడక్ట్ కోసం, అన్నిటి కోసం నేను నేర్చుకుంది. వెస్టింగ్లో నేను ఏదైతే జీవిస్తున్నాను కదా, ఏదైతే నేను పనిచేస్తున్నాను కదా, టోటల్ నేను నేర్చుకోలేదు. మీకు అర్థమవుతుందా? టోటల్ నేను వెస్టింగ్లో
నేర్చుకుంటూ చేస్తున్నాను. నా సొంతం ఏమి లేదు, సొంత పనికి వాడతాను. వచ్చిన డబ్బులు ఎక్కడ దాయాలి? ఇప్పుడు శ్రీనివాస్ అని చెప్పారు, మొన్న ఎండి కొన్నాడు, సిల్వర్ కొన్నాడు లేదా, వచ్చిన డబ్బులు అలాగే వాడుకుంటాం. దానికి తెలివితోటి ఉపయోగించాలి. వెస్ట్ ఇండీస్ సొంతం తెలివితోటి ఉపయోగించుకోకూడదు కదా, ఫాలో ద సిస్టమ్. ఒకసారి శ్రీనివాసానికి క్లాస్ ఇవ్వండి. మీరు కొనాలి కదా, అందరూ తెలుస్తుంది కదా. ఓకేనా? మీరు కొంటారా? ఓకే, ఫాలో అప్ చేయాలి. ఖచ్చితంగా మనం సిఎల్సి చేయాలి. ఎందుకంటే నేను అన్నిటి చేయకుండా నేను నా టీంకి చెప్తాను, అది అవసరం. చాలా ఉంటారు నా మాట ఎవరు ఉంటారు. అది ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఆనెస్టీ లేకుండా నేను చేసింది ఒకటి చెప్పింది ఒకటి నా మాట ఉండదు, టాకింగ్ పవర్ ఉండదు, మాటకి వాల్యూ ఉండదు. నేను చేసింది చెప్తే ఖచ్చితంగా నా పవర్ టాకింగ్ పవర్ ఉంటాయి. ఎప్పుడు అంటారు మీరు అంటే జరుగుతూ అంటారు. మీరు కూడా నిజాయితీ ఉన్నారనుకోండి, ఆనెస్టీగా ఉన్నారనుకోండి, మీరు నిజంగా మాట్లాడాలనుకోండి, నిజం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఆనెస్టీగా ఉండాలి, నిజాయితీ ఉండాలి. నిజం అర్థం కాదు, నిజాయితీ ఉండాలి. మనము ఆరే నిజం వల్ల ఎవరికి నష్టం జరిగిందో అది కూడా వాడాలి. నిజాయితీ ఉండాలి. ఎలా ఉండాలి? అబద్ధం వాడకూడదు, నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం నిజాయితీగా ఉండాలి. సో నేను ఎప్పుడు కూడా వాళ్ళ మాట వీళ్ళ మాట ఏం చెప్తున్నాను, వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో అదే చెప్తాను కదా. ఎవరు సక్సెస్ వాళ్ళకి అవసరం కాదు. ఇప్పుడు నాకు సక్సెస్ వస్తే నాకే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారికి డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన సిల్వర్ కొన్నాడు, ఆయన వేరే వాళ్ళు కొంటారా? ఆయన కారణం చేసుకుంటారు కదా, మీరు మీకోసం కొంటారు కదా. సో మనము సిఎస్సి 100 PB కొత్త వాళ్ళు చెప్తారు నాకు 3,500 అవుతుంది, 4,000 అవుతుంది అంటే ఇక్కడ చాలా మంది సిఎస్సి చేసేవాళ్ళు కూడా ఉన్నారు, 3 CNC చేసి ఉన్నారు కదా. నేను 3 కొంటా, ఎందుకంటే అన్ని ప్రోడక్ట్ వాడతాను. ప్రోటీన్ పౌడర్ ఏంటి, ఎలర్జీ ఏంటి, ఇప్పుడు కూడా ఎలర్జీ తాగు కదా సార్ అన్నది గారు, ఎలర్జీ నేను అన్ని వాడతాను. 300 PB అయితేనే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా చాలా మంది ట్రైనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, గ్రూప్లో పెడుతుంటారు, చాలా మంది ట్రైనింగ్ కొంటున్నారు. అర్థమవుతుందా? సో 100 PB కొత్త వాళ్ళు 3,500 అవుతుంది, నిత్యావసరం ఎక్కువ కొంటే 4,000 కూడా అవుతాయి. అప్పుడు మనం చెప్పాలి, ఏం చెప్పాలి అంటే మనం 100 PB పంపించాం కాబట్టి ఖచ్చితంగా మనం కొనాలి. కొని ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి తెలిసి ఉంటారు అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, పక్కన వాళ్ళకి మనం డిస్కస్ ఇవ్వచ్చా లేదా? ఎంత బాగుంటుంది డిస్కస్. ఈరోజు లేడీస్కి క్యాన్సర్ జరుగుతున్నాయి, దానికి ఒక కారణం బయట వాడే డిస్కస్ కూడా. ఇప్పుడు డిస్కస్ 45 PB ఉంది, 6 PB వస్తుంది అనుకుంటాను, 60 PB అయిపోతాయి. గ్యానో పేస్ట్ ఇంత బాగుందా లేదా? అది 10 మందికి ఇచ్చిన 10 గ్యానో పేస్ట్ అయిపోతాయి కదా. సో కొత్త వాళ్ళు అసలు మీకు ప్రోడక్ట్ కోసం తెలిసిపోతే, ప్రోడక్ట్ ఉన్న దమ్ము తెలిసిపోతే మనకి మీకు సరిపోదు, నాకు 300 కావాలి. అర్థమవుతుందా? సో అట్లాగా ఖచ్చితంగా మనం సిఎల్సి చేయించడానికి ప్రయత్నం చేయాలి. అండ్ మనం చేయగలిగినప్పుడే చేయించగలుగుతాం. ఓకేనా? సో తర్వాత ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫాలోఅప్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, మీ టీంలో కూడా చాలా మంది వచ్చి ఉంటారంటే దానికి కారణం ఏంటంటే ఫాలోఅప్ చేయకపోతే చాలా మంది పోస్టులు పెట్టేశారు కదా, వాళ్ళే డబ్బులు కట్టుకుంటారు, వాళ్ళే వస్తారు. అంటే దేవుడు అంటే మంచి గుణం కూడా ఇచ్చారు లేదా, కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ జరుగుతాయి. అది మనకు గుర్తుగా ఉంటే మనం బతకలేం కాబట్టి మంచి గుణం దేవుడు మనకి ఇన్బిల్డ్ ఇచ్చారు. మన ఏసీ కొంటే అట్లా ప్లేస్ ఇన్బిల్డ్ ఉంటాయి లేదా? ఇప్పుడు చాలా కొత్త ఏసీకి A55 కూడా ఇన్బిల్డ్ ఉంటాయి లేదా? అట్లా మనలో కూడా మర్చిపోయి గుణం ఉంటుంది. సో మనం ఏం చేయాలి? నా జీవితంలో ఏంటి ఇంపార్టెంట్ అది నేను గుర్తించుకోవాలి. ఏం చేయాలి? గుర్తించుకోవాలి. నేను అప్లైకి అడిగాను కొత్తలో, సో ఒక అప్లైకి ఫోన్ చేసి అడిగాను, సార్ నేను మర్చిపోతుంటాను, నాకు మర్చిపోయినకి ఏమైనా సప్లిమెంట్ ఉందా అనేసి అడిగాను. ఏమడిగానండి? గ్యాపింగ్ శక్తి ఇప్పుడైతే ఉంది, 20+ ఉంది కదా, గ్యాపింగ్ శక్తి పెంచుతుంది. అప్పుడు లేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు మెడిసిన్ ఏం చెప్పారు చెప్పమంటారా? మీరు నాకు ₹1,00,000 ఇచ్చేసి మర్చిపోండి అన్నారు. ₹1,00,000 ఇచ్చి మర్చిపోతామా? అంటే మీ లైఫ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, అది మర్చిపోండి. ఓకేనా? సో ఫాలో చేస్తేనే మీరు చేయగలుగుతారు. సో శరవణ్ సార్ చదివితే ఎవరైనా ఫాలో చేసేవారు. ఆయన నెక్స్ట్ నేను ఇది చేస్తున్నాను, బిల్డ్గా లీడర్ అప్పుడు ఎంత చేయగలను? అవుతుందా? లీడర్షిప్ బిల్డ్ చేయాలి, లీడర్షిప్ బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి, ఎలా మాట్లాడాలి. నా సబ్జెక్ట్ అంతా ఎక్కడే ఉంటుంది. మేనేజ్మెంట్ మీద నేను సబ్జెక్ట్ పెడతాను, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎవరు ఎలా మాట్లాడితే వాళ్ళు వాళ్ళ ఎనర్జీ లోపల ఉన్న ఎనర్జీ బయట వస్తుంది, మైండ్లో ఉన్న ఏదైతే పూజలు కానీ కూర్చొని అవుతుంది. ఇలాగా నేను ఈ లీడర్స్ తయారీకి కావాల్సింది నాలెడ్జ్ కూర్చొని ప్రయత్నం చేసుకుంటాను. నాకు ముందు క్లియర్ అయిందనుకోండి, నేను ఇంకొకటి చెప్పడానికి అవుతుంది లేదా? సో ఇక్కడ సక్సెస్ కావాలి అంటే బిల్డ్గా లీడర్ ఎక్కడ బిల్డ్ అవుతుందంటే మనం బిల్డ్గా వాడతాము, నేర్చుకుంటాం, వాడతాం.
పెట్టుకుని ఉండాలనుకోండి, కుక్కర్ పెట్టుకుంటూ ఉంటే చాలా టైం పడుతుంది లేదా? కుక్కర్ పెడితే 10 నిమిషాలు అయిపోతాయి కదా, ఫాస్ట్ అవుతుంది లేదా? అట్లాగా మీటింగ్కి రాకుండా మన తెలివితేటలు పెంచాలి అంటే, మీటింగ్కి రాకుండా తెలివితేటలు పెంచాలంటే చాలా టైం పడేస్తుంది. మీటింగ్కి వస్తే ఫాస్ట్గా మనం డెవలప్ అయిపోతుంది, ఫాస్ట్గా మైండ్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నిన్న నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు, సాయంత్రం దాకా ఉంటారంటే ఖచ్చితంగా మీ అందరూ ఏదో సాధించాలి, ఇంత కొంత పాజిటివ్ ఉన్న వ్యక్తి మీ అందరూ మీకు వచ్చే క్లాస్ ఉంటుంది. సో ఎందుకంటే ఇదే కోసం మనం మళ్ళీ మాట్లాడదాం, మనకి ప్రాముఖ్యమైన స్పెషల్గా ట్రైనింగ్ చేద్దాం. అలాగే అప్లైన్ డౌన్లైన్ రెస్పెక్ట్ అంటాడు, బిజినెస్లో రెస్పెక్ట్. నేను ఎందుకు వచ్చాను అంటే, నాకు ₹1,00,000 వస్తే నేను ప్రాబ్లం అంటే నాకు చాలా మంది రెస్పెక్ట్ చేస్తారు అనేసి వచ్చాను. మరి నాకు రెస్పెక్ట్ ఇష్టం వచ్చినప్పుడు నా టీంకి నేను రెస్పెక్ట్ ఇవ్వవద్దా? చాలా అసలు మన బిజినెస్కి చాలా సూపర్. మనం అప్లైన్ రెస్పెక్ట్ చేయాలి, అట్ ఏ టైము డౌన్లైన్కి. ఎందుకు? ప్రతి వ్యక్తి రైతులో బిజినెస్ ఓనర్స్ అండి. ఎవరండి మీ అందరూ? బిజినెస్ ఓనర్స్. మరి ఓనర్స్ రెస్పెక్ట్ ఇవ్వవద్దా? సో రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు అందరూ బిజినెస్ ఓనర్ లాగా ఆలోచించాలి, ఓకేనా? సో దాంతోపాటు ఫోకస్ ఉండాలి. మీకు ఏం కావాలి దాని మీద ఫోకస్ ఉండాలి. నేను ఇప్పుడు సిఎండికి వెళ్తున్నాను, అక్కడ ఎక్కువ మంది వచ్చేలా చూసుకోవాలి. నేను ఓమిటీకి వెళ్తున్నాను, నేను వన్డేకి వెళ్తున్నాను, నేను బూట్కి వెళ్తున్నాను, ఆ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు ఉంటుంది ఫోకస్. నాకు చెప్తారు నేను ఏం చేయాలి? ఈ ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చేయాలి. నాకు కావాల్సిన ఫోకస్ చేస్తే మర్చిపోవడం ఉండదు. అర్థమైందండి? సో ఇట్లాగా మళ్ళీ సర్వీస్, మనము సర్వీస్ చేయాలి కదా. నేను చెప్పాను కదా నేను ఎలా పనిచేస్తున్నాను, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. నేను ఎప్పుడు ఖాళీ ఉండాలని కోరుకోను, అర్థమైందా? సో ఖాళీ ఉండాలని కోరుకోను, సో సర్వీస్ చేస్తుంటాం. అట్లాగే ఇప్పుడు చూడండి, మనము హెన్రీ ఫోర్డ్ ఆయన ఏం చెప్తారంటే, వెదర్ యూ థింక్ యూ క్యాన్ ఆర్ యూ థింక్ యూ క్యాన్, యు ఆర్ రైట్. ఆయన ఏమంటారంటే హెన్రీ ఫోర్డ్, మీరు ఇది నేను చేయగలను, ఇది నేను చేయగలను అంటే, ఇది నేను చేయగలంటే చేసేస్తారు, ఇది నేను నా వల్ల కాదంటే మీరు చేయలేరు. రెండు రైటే. అర్థమవుతుందా? ఇప్పుడు బాల్ ఏ చేతిలో ఉంది? మీకు 1,00,000 రావాలి అంటే అప్లైన్లో వస్తుందా? రాలేని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నాకు అప్లైన్ మంచిది తిరగలేదండి, నా టీం మంచిది రాలేదండి, అందుకే నాకు చెప్పి రాలేదండి. బాల్ మీ చేతిలో ఉంది. 1,00,000 రావాలి అంటే మీ వల్ల వస్తుంది. నాకు 1,00,000 వస్తుంది అని మీరు అనుకుంటేనే కదా వస్తుంది. రెండు రైటే. నా వల్ల కాదు రైటే, నా వల్ల అవుతుంది రైటే. అర్థమవుతుందా? సో ఎవరి వల్ల 1,00,000 మీకు వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? మీ వల్ల వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనము చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎలా సక్సెస్ అవుతున్నాను, నాకేం కావాలి, మైండ్లో అదే ఉండాలి. చెత్త చదవడం ఉండకూడదండి. చెత్త చదవడం మెంటల్గా నాకు డబ్బు కావాలి, డబ్బు కోసం నా మైండ్ ఉంటుంది. ఫస్ట్ మనం మెంటల్గా మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత దానికోసం సిద్ధాంతం చెప్తాడు, నీకేం కావాలి దానికోసం జపం చేస్తూ ఉండు అంటాడు. జపం చేస్తూ ఉండు అంటాడు. నేను జపం చేస్తూనే ఉన్నాను కాబట్టి 2 సంవత్సరాల తర్వాత నాకు జ్ఞానం అయింది. అర్థమైందా? నేను సిద్ధాంతం మాట ఇస్తాను, దేవుని నుంచి నేను పాటిస్తాను. జపం మీకు ఏం కావాలి దానికోసం జపం చేయమంటాను. సో ఫస్ట్ మనం ఏది కావాలంటే మైండ్లో పెట్టుకోవాలంటే, తర్వాత ఆ మైండ్లో పెట్టుకోవడం వల్ల జపం చేయాలి. ఎమోషనల్గా అంటే మనం ఎమోషన్స్లోకి వస్తుంది. తర్వాత దేవుడి మీద అడగాలి, దేవుడికి నాకు ఇది ఇవ్వు. లా ప్రొటెక్షన్ అంటారు, దేవుడిని మనం అడగాలి. ఫస్ట్ నాకు ఏం కావాలి, దేవుడు నాకు ఇది ఇవ్వు అని అంటావు ఫస్ట్ మాట. సెకండ్ మాట ఏమంటావు, నాకు ఇచ్చేసావు అంటావు. థర్డ్ మాట ఏమంటావు, నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి థ్యాంక్స్ అని కూడా చెప్పాలి. అర్థమైందా? అప్పుడు మీకు వస్తుంది అనమాట. అది చూడండి, కింద రాశారు, ఫిజికల్ అవుట్కమ్ ఇస్ మెయిన్లీ ప్రింట్ అవుట్ ఆఫ్ ద అదర్ 3. ఈ 3 మెంటల్ ఎమోషనల్ వచ్చిన తర్వాత ఫిజికల్గా మీ అకౌంట్గా పడుతుంది అనమాట, ఓకేనా? టైం లేదు, మనము బ్రాహ్మణ మాట్లాడదాం. ఓకే, ఇది నాకు హైయెస్ట్ చెక్ అండి, 12,04,000 హైయెస్ట్ చెక్. కంప్లీట్ చేస్తాను. 3 ఇయర్స్లో నేను ప్రౌడ్ డైరెక్టర్ అయ్యాను, అలా చెక్ తీసుకున్నాను, 12 లక్షలు వచ్చి బ్రిజా కార్డ్ తీసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. కనెక్టింగ్ కోసం మాట్లాడతాను. నేను ఎక్కడ కనెక్ట్ అయ్యాను, నాకు ఎక్కడ జ్ఞానంలో పోయింది, ఒక్క 5 minutes మరి మీరు మాట్లాడితే అలాగే మైండ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, మైండ్ ఒకసారి పని చేస్తుంది. మాట్లాడితే మాట్లాడిస్తుంది, వింటే వింటుంది. రెండు ఎందుకు మరి మీరు ఎందుకు మాట్లాడతారు? ఒక 5 minutes ఇస్తారా? 40 నిమిషాలు అయిందేమో తెలియదు. ఒక 5 minutes ఇస్తారా? ఇంకొక 5 minutes అప్పిస్తారా? చెప్పమంటారా? నాకు ఇష్టం జస్ట్ 5 minutes అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది. ఓకే, సో నేను 3 yearsలో మళ్ళీ తీసుకున్నాను.
బ్రిజా కార్ తీసుకున్నాను. తర్వాత 3 years తర్వాత మిలీనియం మైండ్ సెట్ ట్రైనింగ్ అని మ్యాథ్స్లో జరిగితే సిద్ధార్థ అక్కడికి వచ్చారు. నేను వెళ్ళాను. అక్కడ 3 days ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో నేను ఏం నేర్చుకున్నానంటే అక్కడ ఏం నేర్పించారంటే నువ్వు మిలీనియం కావాలంటే మిలీనియం లాగా ఆలోచించాలన్నాడు. ఏమన్నాడు? మిలీనియం లాగా ఆలోచించి నాకు ₹1,00,000 అప్పటికి వచ్చేసింది కదా, ముందు 1,00,000 కోసం వచ్చాను, అప్పుడు 1,00,000 వచ్చేసింది కాబట్టి నాకు నేను మిలీనియం కావాలి, నాకు 10,00,000 కావాలి. ఆ రోజు నుంచి నేను 10,00,000 కావాలని జపం చేయడం మొదలెట్టాను. కాబట్టి నాకు ఫస్ట్ 3 years ఎంత వచ్చిందండి? ఎంత వచ్చింది? 1 lakh, మంత్లీ 1 lakh. మీరు మర్చిపోతున్నారు. కుడుకుమిల్ ప్లస్ వాడాలి సార్. అప్లయన్స్ ఎక్కడెక్కడ యాక్టివ్ అప్లయన్స్ ఎవరు ఉన్నారు? మీరు అందరికీ కుడుకుమిల్ ప్లస్ వాడించాలి. చెప్పిన మాట మీరు గుర్తించట్లేదు. ఏ ప్రోడక్ట్ వాడాలంటే కుడుకుమిల్ ప్లస్ వాడాలి. ఓకేనా? వ్యాపార శక్తి పెరుగుతుంది. సో నేను 3 years 1 lakh సంపాదించాను. తర్వాత ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను 10 లక్షలు చెప్పడం మొదలెడితే నెక్స్ట్ 3 years నేను 6 lakhs వెళ్ళాను. నెక్స్ట్ 3 years 6 lakhs వెళ్ళాను. ఇంతకు చెప్పాను కదా. నెక్స్ట్ మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కూడా మా చెక్ పెరిగిపోయి చెక్ ఎంత అంటే 6 లక్షల చెక్ కోవిడ్లో 6 లక్షలకు వెళ్ళింది. ఎంత వెళ్ళింది? 6 లక్షలకు వెళ్ళింది కదా. అంటే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్కి ప్రస్తుతం ఏదైనా మనం అందరూ కొనాలవుతా? హెల్త్ ప్రోడక్ట్ ప్రస్తుతం ఏదైనా మనం కొనాలవుతా? మన దగ్గర ఉన్నది ఎఫ్ఎంసీజీ, మన దగ్గర ఉన్నది హెల్త్, మన దగ్గర ఉన్నది అగ్రికల్చర్, మన దగ్గర ఉన్నది బ్యూటీ ప్రోడక్ట్. ఇవన్నీ అందరూ వాడవలసిందే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇందులో వచ్చాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కూడా మాలాగా చేయండి, మన లీడర్ లాగా చేయండి అని చెప్తున్నాం. అర్థమైందా? 6 లక్షలు చెక్ నాకు రెడీ అవుతుంది. 2023లో 6 చెక్ ఉన్నప్పుడే నేను ఏం చేశానంటే మర్సిడీస్ బెంజ్ కారు 18 lakhs ప్లస్ కార్ తీసుకున్నాను. మర్సిడీస్ బెంజ్ 2023. అప్పుడు ఈరోజు చెక్ ఎంత అంటే 2023కి ఇప్పుడు ఎంత అయిందంటే 2.5 సంవత్సరంలో 6 చెక్ 12,40,000 అది చెక్ నాకు సరిపడలేదు. కాబట్టి ఇప్పుడు నేను డబల్ ద అమౌంట్ 20,000 ఇప్పుడు నా మహిళ ఏం పెట్టారంటే 24 లక్షలు పెట్టి పని చేస్తున్నాను. మరి మీరందరూ పెడతారా? మీకు కావాల్సినంత? ఓకే, ఇంకా 5 నిమిషాలు రావలేదు. మీరు గవర్నమెంట్ పంపుతారంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు డబ్బులు వస్తుంది కాబట్టి ఇప్పుడు మన వైజాగ్ అక్కపాలెంలో ఆఫీసు ఉంటుంది, కంపెనీ ఆఫీస్. అక్కడే 3 bedroom ఫ్లాట్ తీసుకుంటున్నాము. అంటే ఎంతవరకు ఎందుకు తీసుకోలేదు అంటే మనం గెటెడ్ కమ్యూనిటీ కానీ విల్లా కానీ దూరం వెళ్ళవలసిన పరిస్థితి. మళ్ళీ నాకు ఎవరు ఫోన్ చేస్తే వెంటనే హాజరైపోవాలి. అది మైండ్ సెట్. ఎందుకంటే డబ్బు లేనప్పుడు నేను చాలా ఇబ్బంది పడిన వ్యక్తి కాబట్టి నాకు కూడా చాలా మందికి లైఫ్ రావాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. దూరం వెళ్ళడానికి ఇష్టం లేక ఇప్పుడు జస్ట్ 3 bedroom ఫ్లాట్ నేను అక్కపాలెంలో తీసుకుంటున్నాను. మీరు అందరూ ఒకరికి రావాలి. దానికి 1.30 అవుతుంది. 1.30 అవుతుందండి. 10,000 సంపాదించిన వ్యక్తి ఇప్పుడు 1.30 అంటే 1,30,000కి ఫ్లాట్ తీసుకోవాలంటే బాగుంది కదా. మీరు అందరూ కూడా తీసుకోవాలి. అలాగే నాది బిహార్ కాబట్టి మా ఊళ్ళో నాకు ఓన్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ 3 crores బిల్డింగ్ అండి. ఇప్పుడు ఇది ₹1,00,000 అయిపోయిందండి. మా అన్నయ్య గారు అబ్బాయి ఉంటాడు, యూట్యూబ్లో చూసుకొని నేను డిజైన్ కానీ మోడల్ కానీ ఇంకా దాన్ని తెలిసిందే ఇంకో ₹1,00,000 అవుతాయి. అంటే ఒక రిచ్గా అంటే డబ్బులు వస్తున్నాయి కదండి. ఎక్కడ కూడా మనం ఖర్చు పెట్టాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. మా ఊరు గంగా నది తీరంలో ఉంటుంది. గంగా నది ఎక్కడి నుంచి వస్తాయి? గంగోత్రి. గంగోత్రి అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్, బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చి కలకత్తా, అంటే కలకత్తాలో సముద్రంలో కలుస్తుంది. సో మేము అక్కడ ఉంటే ఒక తీర్థయాత్ర ఉన్నట్టుగా మాకు చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. సో మ్యారేజ్ ఫంక్షన్ కాటిగా ఉన్న హ్యాపీ ఒక 4 రోజు టూర్లు అంటే ఉండొచ్చా లేదా? అది సార్ బెస్ట్. చూడండి, బెస్ట్ ఎక్కడి నుంచి కూడా అవకాశం ఉంది. సో ఇది నా ఒక్కరికి అవుతుందండి, నా ఒక్కరికి అవుతుందా? దాంతోపాటు హౌస్తో పాటు కార్ చూపించాను, హౌస్ చూపించాను, ఫారెన్ ట్రిప్ అండి. అసలు నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి ఇంతకుముందు బీచ్ తీరంలో కూర్చొని గాలి చేశారు. అంటే శివరాత్రిలో స్నానం చేస్తారు, కానీ 4 రోజులు కాలు కట్టు అనమాట. అర్థమైందా? కానీ ఈరోజు చూడండి, మన దుబాయ్ ఫోటో శరవసర్ కూడా చూపించారు. దుబాయ్లో మరి సముద్రం మధ్యలో ఫుల్ ఎంజాయ్. అసలు ఎలా ఉంటుంది? 4 చూస్తే ఇంకా అర్థం ఉంటుంది. మేమంతా రావాలి, రావాలని మేమంతా నేను చెప్తున్నాం. ఒకే సంవత్సరం 2 ట్రిప్ అండి. ఇది సెకండ్ ట్రిప్. ఇది ఎక్కడంటే సింగపూర్. చూడండి ఎంత మనం ఎంజాయ్ చేస్తున్నామంటే. మరి మీరంతా చేయవచ్చు కదా. కంపెనీ ఫ్రీగా తీసుకెళ్తుంది. ట్రావెల్ ఫండ్ కదా, ఫ్రీగా కదా. ట్రావెల్ ఫండ్ కంపెనీ ఇస్తుంది, కంపెనీ తీసుకెళ్తుంది. మరి అందరూ మంచిగా బిజినెస్ చేసుకుంటే, బిల్లు పెంచుకుంటే, మీకు చెక్ పెంచుకుంటే
మీ ట్రావెల్ ఫండ్ పెరుగుతుందా లేదా? సో ఇప్పుడు మళ్ళీ మనకి ఆ మార్చిలో థైలాండ్ ఉంది అండ్ జూన్ 2 ఎంతవరకు కంపెనీ యూనివర్సిటీ జూన్ 2 అవుతాయి. మేము ఢిల్లీ వెళ్ళాం 20 సంవత్సరం 22కి పుకెట్లో యూసీపీలో అందరినీ పుకెట్ తీసుకుంటుంది కంపెనీస్ యూనివర్సిటీస్ అంటే మార్చి వరకు ఉంది థైలాండ్, మళ్ళీ థైలాండ్లో పుకెట్ ఉంటాయి అనమాట. అక్కడ మళ్ళీ ఫ్రీగా మంది తీసుకెళ్తున్నాను. నేను కంపెనీ ఎక్కడైనా ఉంటే ఒక్కసారి మన బాధ్యత రాష్ట్రంలో దేవుడు అంటారు. నార్మల్ పీపుల్ అసలు కారణం ఏంటో తెలియదు. ఈరోజు 70 లక్షలు 8 లక్షలు కోటి రూపాయల కారణం పెడుతున్నాము, కోట్లు పెట్టి ఇల్లు పట్టుకుంటున్నాము. బంగారం లెక్క లేదు. నేను నెలకి పెద్ద షోరూమ్స్ ఉంటాయి కదా బంగారం, నెలకి ₹1,00,000 కడతాను అంటే ఆ 10 నెలలు అయిపోతుంది. అంటే 11 కట్టమంటారు కానీ 10 మంత్స్ అయినట్టు మీరు మంగళం తీసుకోవాలి అంటాను. మ్యారేజ్ అయితే మా మిస్సెస్కి 12 లక్షలు 10 లక్షలు ప్రతి సంవత్సరం మంగళం గిఫ్ట్ చేస్తున్నాను. అదే ఎలా వచ్చింది రెస్టారెంట్ నుంచి మీకు కూడా అదే ఛాన్స్ ఉంది, మీరు కూడా అదే చేయాలి. ఓకే, నా ఒక్కరికి అవుతుందండి కాదు. చూడండి, నేను ఒక ఇన్సూరెన్స్ ఏంటంటే 10 లక్షలు సంపాదిస్తే ఆమెకు ఒక ప్లంబర్ అండి, ఒక ప్లంబర్ అయిన వ్యక్తి కూడా 75 లక్షలు కావాలి తీసుకున్నాడు. ఆయన నేనేం చేస్తున్నాను, ఆయన ఏం చేస్తున్నాను. 6 లక్షలు నెలకి ఎంత వస్తుంది? 6 లక్షలు. బస్సులో డబ్బు ఉందా లేదా? ఇట్లాగా మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు చూడండి, శ్రీనివాస్ గారు ఫస్ట్ ఇల్లు కట్టుకుని చూపించారు, ఆల్రెడీ కార్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మీకు అవదా శ్రీనివాస్ కదా అర్థం మరి ఆయన పోతుందంటే మీకు అవదా? ఒకసారి శ్రీనివాస్ గారికి క్లాస్ అసలు అలాగే వర్క్ అయిపోతుంది. మనం చెప్పలేమండి. మేము చింతూరు నేను తుల్లిలో డెంటల్ డాక్టర్ ఒకసారికి జాయిన్ చేశాను. ఇప్పటికీ కూడా బయటకు రారండి. పార్ట్ టైం ఇన్కమ్ తెలుసా? 5 లక్షలు తీసుకుంటారు, అక్కడ కొంచెం తీసుకుంటారు. అలా వస్తుందంటే ఆయన మైండ్ ఎప్పుడు వెస్టింగ్. ప్రతి పేషెంట్కి వెస్టింగ్ చెప్తూనే ఉంటారు, ఆపరేషన్ చేసినా చెప్తూనే ఉంటారు. అంటే ఆపరేషన్ చేయడం నాకు తెలుగులో పెట్టలేదు అండి. మన సర్వీసెస్ వెళ్ళిపోయింది. ఆయన ఏదైతే చదువుకున్నాడు డెంటల్ కోసం వెళ్ళిపోయింది. ఆపరేషన్ అవుతూనే ఉంటాయి. ఆయన వచ్చిన అందరికీ వెస్టింగ్ వారానికి బాగుంటుంది. అంటే 24 అవర్స్ ఫిజికల్గా మనం ఎంత చేసామో అది ఇంపార్టెంటే, మెంటల్ ఇంపార్టెంట్. మైండ్లో పెట్టుకుని మనం పని చేయాలి కదా. సో ఎంత బాగుంటుందండి. సో నేను దుర్వసకి జాయిన్ చేస్తే దుర్వస రామకృష్ణ జాయిన్ చేశాను, ఫారెస్ట్ ఆఫీసర్. ఆయనకి రాజమండ్రి నుంచి చిత్తూరు ట్రాన్స్ఫర్ అయితే శ్రీనివాస్ సార్ వాళ్ళ నాన్నగారిని జాయిన్ చేసి దుర్వసకి ఫోన్ చేశారు. ఇక్కడ నుండి నేను ఎక్కడంటే మరి నమ్మకాలను మీరు రండి అంటే దుర్వస నాకు ఫోన్ చేసి 2 ఇద్దరు చెప్తా ఉంటే మేము వెళ్ళాం. వెళ్తే సార్ చూపించారు, ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ ప్రదేశాలు వ్యాక్సిన్ ఇచ్చారు. మేము హైదరాబాద్ అక్కడ ఆఫీస్ వైద్యుల ఆఫీసు అప్పటికి ఓపెన్ అవుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఫర్నిచర్స్ అవుతుంది. హైదరాబాద్ డబ్బులు వేసి కొద్దిగా భద్రాచలం వెళ్ళిపోతే భద్రాచలం నుంచి వాళ్ళకి మెడిసిన్ వెళ్తుంది కాబట్టి వాళ్ళ ఆటో వెళ్ళిపోయింది అనమాట. సో సారు వద్దని చెప్పుకోవాలి. కానీ మేము ఫీల్డ్కి వెళ్ళి అంటే నాకు అర్థమైంది, నేను దేవుడికి మంచి కోసం అవసరం కదా, అది ఎక్కడే దొరుకుతుంది అనేసి అనుకుని వెళ్తే ఒక 2 నెలలు అంటే డబ్బులు తక్కువ ఉంటుంది కదా, మనం నెలకు 2-3 సార్లు వెళ్ళగలుగుతామా? వెళ్ళలేదు. ఒకరోజు నేను తెల్లవారు వెళ్తే నా ప్లాన్గా ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు తెల్లవారు పోతాను, నైట్ పోతాను, నెక్స్ట్ డే కూడా పని చేసినాను, సాయంత్రం నేను పని చేస్తాను. అర్థమైందండి. ఇప్పుడు కూడా 19వ తారీఖు నేను భీమవరం మీటింగ్ చేశాను. భీమవరం మీటింగ్ చేసుకుని బయలుదేరి 19 నైట్ 2 గంటలకు వచ్చాను. మళ్ళీ నేను ఎక్కడ ఉన్నాను, ఈరోజు ఇక్కడ ఉన్నాను. మళ్ళీ తర్వాత 4 గంటలకు వేసి పెద్దాన్ని 30 అక్కడ మీటింగ్ కూర్చొని వెళ్తాను. ఇంకా కంటిన్యూగా ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు నైట్ మనకి ఉండాలంటే నాకు సెంటర్ కావాలవుతా మరి శ్రీనివాస్ సార్ వాళ్ళ నాన్నగారు ఆ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చారు. సో ఆ రోజు కనుక ఇకపోతే నేను అంతగా అక్కడ అడ్రస్గా పని చేయలేదు, ఎందుకంటే అక్కడ హోటల్స్ లేవు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, పక్కన పెడితే అక్కడ హోటల్స్ కూడా లేవు. చిత్తూరులో హోటల్ లేదు, మరి ఇప్పుడు కొన్ని లేవు తెలియదు. ఇప్పుడే ఇల్లు కూడా ఖాళీ చేస్తున్నారు. సో లేదు, ఆయన ఉండడానికి ఇచ్చారు కాబట్టి ఉండడానికి ఇవ్వడం వల్ల మేము అక్కడ ఉండే పని చేస్తే మరుసటి రోజు నేను ఫీల్డ్కి అక్కడ మిగతా డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫీల్డ్కి అక్కడ చిత్తూరు పక్కన కొంటా ఉంటారు. కొంటే అది చిన్న మనం ప్రెసప్ అయ్యి సార్కి ఎందుకు కూర్చుంటే ఆ సార్ చెప్పారు, చిత్తూరు పక్కన ఎలాగెళ్తారంటే సార్ అంత దూరం వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత భయపడుతున్నాం, అలా తీసుకెళ్తారు వెళ్ళిపోతున్నాం అంటే సార్ చెప్పారు, సీను ఇలా సార్కి కార్లో తీసుకెళ్ళన్నాడు. ఏమన్నాడు? కార్లో నాకు ఆయన డ్యూటీకి తీసుకొస్తే అక్కడ నేను అప్పుడు నాకు ప్రౌడ్ కూడా చెప్పడం రాదండి. చాలా మంది రావాలి అనుకున్నాను, నాకు రాదు. ల్యాప్టాప్లో కంప్యూటర్ పెట్టేసేవాళ్ళు ప్రౌడ్ కోసము వీడియోస్ ఉంటాయి. ఆ వీడియో ఉన్నప్పుడు ఆయన నూనె ట్రైనింగ్ వెళ్ళి ఉన్నాడు అనమాట. నూనె ప్రౌడ్ చెప్పేసరికి ఆయన ఇంట్లో మొత్తం చూపించాలి. అప్పుడు ఆయన మీద మనం ప్లాన్ చేశాము. ఆయన వద్దు అని చెప్పేవారు. అప్పటికి 11
అయినా సరే అంటే నాకు అర్థమైంది, ఈయన పైనుంచి ఉందంటున్నారు, లోపల ఉంది, అర్థమైందా? సో అలా జాయిన్ చేసి అందరూ వచ్చారు. కానీ ఇప్పటికే గుర్తించండి, ఆ రోజు చాలా నాన్నగారు నాకు అంతగా సపోర్ట్ చేసుకుంటే నేను అంత అగ్రెసివ్గా పని చేయలేదు కదా. అప్పుడు అక్కడ ఇలా హోటల్స్ లేవు, సో అప్పుడు ఇచ్చారు కాబట్టి కూడా అయింది. సో అందుకే నేను మీరు ఉండరు నా తరఫు నుంచి సార్ ఒక్కసారి సారా మీకు అందరికీ సపోర్ట్ చేశారు, ఉండడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు సార్ నుంచి లైఫ్ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అదే మీ పిల్లల కోసం సారా రాజశేఖర్ కాబట్టి ఈరోజు శ్రీనివాస్ సార్ లక్ష్మీ కారు ఈరోజు ఇంకొక ఛాన్స్ ఉంటుందా లేదా? అలాగే ఈయన సుధాకర్ సార్ అంటే ఈయన పాల్గొంటూ ఉంటారు, ఇందులో కారు ఈ సంవత్సరం తీసుకుంటాడు. మన ఆగస్టు అది అక్టోబర్లో 25వ తారీఖుని కార్మికులకి కారు వచ్చేస్తే అట్లాగే సర్వసరంగా చూపించలేదు. సో కారు కూడా తీసుకుంటున్నారు. మరి వీళ్ళన్నీ కరెక్ట్ అవుతుందంటే ఇది అవుతుంది లేదా? సో అలాగే ఇప్పుడు నాకు ఇంకొక నుంచి సతీష్ గారు వచ్చారు, ఒకసారి ఇవ్వండి సార్. సార్ ఎంతవరకు అయితే మనం లీడర్స్ని బిల్డ్ చేయలేదు, ఇప్పుడు లీడర్ బిల్డ్ అవుతుంది. ఈ సంవత్సరం ఆయన కూడా 5 lakhs చెక్ తీసుకొని ఇప్పుడు సార్ చెక్ అయితే 2.5 lakhs, కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా లీడర్స్ బిల్డ్ అయ్యింది, మేము అంతగా పనిచేస్తున్నాం. సో ఖచ్చితంగా ఆయన ఈ సంవత్సరం 5 lakhs తీసుకుంటూ ఆయన కూడా లగ్జరీగా ఇస్తారు. ఒక్కసారి సో అలాగా అలాగే మన ఈరోజు డెవలప్ అవుతుంది. అలాగే ఎప్పటి నుంచి సర్వం నేను అనేక ఫాలో చేసుకుంటే అర్థమయ్యేది కాదు, ఒకసారి ఫీల్ అయిపోయేవాడు, కానీ లోపల ఉంది బాగుంది అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఫీల్ అయిపోతే సర్వం మాట్లాడి ఫోన్ చేసేవారు. ఎప్పుడు నాకు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఎప్పటి నుంచి ఒకే లోబీలో ఆయన యూసీడీ ఒకే లోబీ ఉండేదండి, ఇప్పుడు 3వ లోబీతో లాస్ట్ మంత్ చెక్ 1,02,000 ఒక్కసారి అంటే అందరికీ తెలుస్తుంది 1,02,000. వీళ్ళు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా 3 to 4 lakhs తీసుకొని యూత్ అయిన అవుతారు. లగ్జరీ కరెక్ట్ చూస్తాం, లగ్జరీ కరెక్ట్ చూస్తాం, ఇయర్ ఆయన లగ్జరీ తీస్తారు. మరి అందరికి అవుతుందంటే మీకు అవుతుంది లేదా? సో ఫైనల్ వర్డ్స్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు చాలా మంది చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, డబ్బులు ఉంటారు, వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతమంది తెలియదు. మీరంతా కూడా 6 లైన్ తీసుకుని జాగ్రత్తగా మీరు అబ్బాయిని కోఆర్డినేషన్ చేసుకుని నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీరు లక్ష్యం కార్లు చేసుకుంటారు. మీరు అందరికీ అవకాశం ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? అందరికీ అవకాశం ఉంది. సో ఇప్పుడు చూడండి, నేను ప్లాన్ సి అంటే చెప్పాను కదా, ప్లాన్ సి ఏ పని లేదు అంటే లీడర్స్లో డ్రీమ్ బిల్డప్ చేయడం, లేదా నాకు నేను కూడా డ్రీమ్ బిల్డప్ చేస్తూ ఉంటాను. మీకు మన ఆలోచిస్తూ ఉండాలి, మీరు ఏం కావాలి అదే ఆలోచించాలి, బాగా అది కాదు, ఏమవుతుంది అది పెరిగిపోతాయి, డబుల్ అవుతుంది. కాబట్టి నేను ఆలోచిస్తూ ఉంటాను, మీరు ఆలోచన యూనివర్సల్ కనెక్ట్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ గైడెన్స్ వస్తుంది, అదే దారిలో నడుస్తారు, అదే బాటలో నడుస్తారు. సక్సెస్ కావాలంటే సక్సెస్ మీరు ఆలోచించాలనుకోండి, సక్సెస్ ఆలోచించాలనుకోండి, సక్సెస్కి తగ్గట్టుగా మీరు పనిచేస్తారు. సక్సెస్ తప్ప మళ్ళీ ఎవరు ఏమి ఉండకూడదు, ఇది ఎలాగైనాడు వారు ఎలాగైనా అనే అవసరం ఉంది, అన్ని పట్టించుకోకూడదు, అంటూనే ఉంటాడు, మన పని మనం చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్? సో ఇట్లాగా చూడండి, నేను ఎప్పుడు కూడా ఖాళీ ఉండాలని కోరుకునే ఈరోజు 4 కోట్ల పట్టణంలో చెప్తున్నాము అంటే 19 రోజులు ఆల్రెడీ వర్క్షాప్ చేసాము 13%. సో ఆ నేను 300 కెపాసిటీ ఉన్న 2 వర్షంలో 4,000 మంది కూర్చున్నాను. ప్రతి నెల ప్రజలు పెడుతూనే ఉంటాను. మళ్ళీ మనం తర్వాత ఆటోలో ఉండాలి చెప్పేసారితో మళ్ళీ 8 తారీఖు మీటింగ్ పెడుతున్నాను. అంటే అలాగా ఏం పని జరుగుతుంటారు, మీటింగ్ జరుగుతూ ఉండాలి, ఐడియాలో డెవలప్ అవ్వాలి అంటే అక్కడ కూడా మీటింగ్ జరగలుగుతా. అట్లాగే ఎప్పుడు కూడా నేను ఖాళీ ఉండడానికి ఇష్టపడే పని చేసుకుంటాను. అట్లాగే ఎవరైతే పుట్టుకలు జరుగుతుంది, ఏప్రిల్లో వైజాగ్లో కూడా పుట్టుకలు జరుగుతాయి. ఆ వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి. సౌండ్ వస్తుంది. నాన్న చూపించండి. చూడండి
సౌండ్ రాదు. ఆ? వచ్చిందా? अगर सपने बड़े हैं और उन्हें पूरा करने की चाहत है तो हिम्मत मत हारना। जिंदगी आपके सपने पूरे करने का अवसर कभी भी दे सकती है और मेरे सपनों की कहानी है। गुड मॉर्निंग दोस्तों, गुड मॉर्निंग वेस्टीज। हमारा नाम सुनील कुमार साहब है। हम विशाखापट्टनम से हूँ। वेस्टीज में BLC मेंबर हूँ। वेस्टीज में पहले में काम इंसान थे जो अपना जीवन गुजर करने के लिए हम इंश्योरेंस एजेंट का काम कर रहे थे। इंश्योरेंस एजेंट में हम 8 साल काम किए हैं। 8 साल काम करते करते भी हम महीने का जस्ट 10 से 20 हज़ार रुपया कमा सकते थे। उस समय में उनको फाइनेंशियल स्ट्रगल हो रहा था, क्योंकि इतना पैसा नहीं बच्चे को स्कूल का फीस भर सकते हैं। क्योंकि सर हम टाइम से फीस नहीं भर पा रहे थे तो बच्चे लोग बोलते थे कि अगर फीस नहीं भरेंगे तो अंदर इंप्रूव नहीं होगा। तो लगता था कि कितना जिंदगी इतना मतलब छोटा है कि कम से कम बच्चा का फीस नहीं भर सकता है। और जब महीने में फर्स्ट में घर का किराया देना होता था वहाँ भी टाइम से नहीं दे पाते थे। तो वो ओनर बोलते थे कि अब खाली कर दो, टाइम से नहीं दे पा रहा था। हम बड़ा करने के लिए सोच रहा था, बड़ा करना है करके सोच रहा था। उसी टाइम में उनको 2012 में हमारे दोस्त के थ्रू उनको वेस्टीज कंपनी के बारे में जानने का मौका मिला। उसने वेस्टीज का प्रोडक्ट प्लान उनको बताया। हमने प्लान और प्रोडक्ट को अच्छा से देखा, हमको अच्छा लगा, हमने वेस्टीज को ज्वाइन किया। उसी समय में हम सुबह सर का एक ट्रेनिंग अटेंड हुआ। उस ट्रेनिंग में हमको सिखाया गया कि आपको बड़ा बनना है, आपको मिलीनियर बनना है, तो आपको मिलीनियर की जैसे सोचना होगा। तो हमने हर सोच को बड़ा किया। हमने बड़ा बड़ा सोचने लगा। पहला महीने में हमको स्ट्रगल हुआ, दूसरा महीने स्ट्रगल हुआ, तीसरा महीने में सिल्वर डायरेक्टर कंप्लीट करके हमने 18,000 खर्चे किए। वेस्टीज में हमारा कॉन्फिडेंस लेवल और बढ़ गया। और लोगों के पास हमने जाना चालू किया, हमने मीटिंग ट्रेनिंग करना चालू किया। चौथा महीना में हम बोर्ड करके हमारा चेक 23,000 आया। 5वें महीने में हम स्टार्ट करके हम 30,000 चेक लिया। और 3 साल पूरा होते होते हमारा चेक 1 लाख हो गया। 1 लाख को चेक जाने के टाइम हमने वेस्टीज कारफंड से मार्केट वीजा कार लिया। हमारा चेक 10 लाख को भी गया। सो इसलिए 10 लाख पे हमारा चेक गया। बोलते हमने अपना प्रॉपर्टी भी हमने बढ़ाते गए। बच्चे लोग को जो पहले छोटा स्कूल में पढ़ाते थे उसको भी अच्छे स्कूल में डाले, उसके बाद अच्छा कॉलेज में डाले। आज सबको अच्छा यूनिवर्सिटी में हम पढ़ा रहे हैं। ऐसा वेस्टीज के थ्रू हो रहा है। 2023 में पहले दिन हमने मर्सिडीज बेंज लिया हूँ। उसके बाद कार लेने के बाद आज हमारे गाँव में एक विला बना रहा हूँ। तो आज लाइफ बहुत अच्छा है, लाइफ अच्छा चल रहा है। बच्चे लोग का एजुकेशन कंप्लीट हो रहा है। और वेस्टीज के थ्रू हम ट्रैवल फंड के द्वारा अभी तक हमने 5 से 6 कंट्री फॉरेन ट्रिप करके आए हैं। जब हम वेस्टीज में फॉरेन ट्रिप जाते हैं तो पूरा मैनेजमेंट फॉरेन ट्रिप में हम लोग वहाँ पर मैनेजमेंट से मिलने का चांस मिलते हैं, मैनेजमेंट से बात करते हैं। तो फैमिली का एक मेंबर जैसा हम लोग को फील होता है। और दूसरा कंपनी से वेस्टीज कंपनी अच्छा इसीलिए है कि पूरा मैनेजमेंट हम लोग को साथ लेके चलती है, हम लोग को साथ में मिलने का मौका रहता है। वेस्टीज मैनेजमेंट हर हमेशा डिस्ट्रीब्यूटर की ग्रोथ के लिए काम करती है। वेस्टीज मैनेजमेंट आज हम 2025 में, लेकिन 2030 के बारे में सोचती है कि 2030 में अपना डिस्ट्रीब्यूटर का इनकम कितना होगा, कंपनी का ग्रोथ कितना होगा। लाइफ में जितने भी प्रॉब्लम है सभी प्रॉब्लम का एक ही सोल्यूशन है, वेस्टीज। सो सभी आदमी वेस्टीज में कम जैनस विशेषज्ञ
4 lakhs ప్లస్ ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళందరూ మాట్లాడతారు. అట్లాగే క్రౌన్ అండ్ అబౌవ్, క్రౌన్ ఈసీడీ అందరికీ అంటే స్టార్ అండ్ అబౌవ్ సన్మానం ఉంటుంది, క్రౌన్ అండ్ అబౌవ్ సన్మానం చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ టెస్టిమనీ కూడా మనం వినగలుగుతాం. అంటే మీరు పెద్ద పెద్ద ఈవెంట్ చూడగలిగితే దాన్ని బిల్డ్ చేయడానికి మీకు ఆలోచన వస్తుంది అనమాట. సో మీ అందరికీ వైజాగ్లో మా క్లాబ్ ఓపెనింగ్కి మీరు అందరూ రావాలి, అలాగే గ్రూప్ టెన్కి కూడా మీరందరూ రావాలి. ఇప్పుడు మీకు గ్రూప్లో నేను వీడియో పెడతాను. సో మీకు ఈ అవకాశం ఇచ్చారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.